సురేంద్ర సార్. ఓకే ఒకసారి వచ్చింది మళ్ళీ రావట్లేదు సార్. నేను జాగ్రత్తగా చేసుకొని వస్తాను. స్క్రీన్ రావట్లేదు సార్, పాట రావట్లేదు, స్క్రీన్ రావట్లేదు. So hope my voice is audible. All of you, please. Ramana sir. Yes, sir. Yeah, thank you, thank you. So now I would like to request Hamapriya ma'am, please introduce our today's speaker and hand over the session today's to the Sridhar Veeramallu sir. Thank you, ma'am. యా థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు ఇన్వైట్ టుడే స్పీకర్ శ్రీధర్ వీరమల్ల గారు. He is a corporate IT leader and corporate trainer with 25 years of experience, including 10 plus years experience working abroad.
He has have been working with Fortune 500 clients and worked with customers over 50 countries. He is an senior director, strategy and business development in a software company. He is leadership. He had taken leadership and career He has been an leadership and career coach, psychometric counselor, POHS certified trainer, peer counselor, and certified life skills trainer. He is a certified trainer, Secretary General, Impact International NGO. He has guided more than 20,000 students from various engineering colleges, business schools, pharmacy colleges, etc. on career planning and guidance and life skills. He has conducted multiple sections in corporate, including DRDO, Infosys, T-Homes, etc. His education background is BTech from Nagarjuna University, Masters from IIT Kharagpur, and Financial Accounting from University of Pennsylvania. It's a great pleasure to invite you on the stage, sir. The stage is yours. A very, very happy evening, Andy. Thank you so much, Hemapriya Garu, for the wonderful invitation. Namaste. Namaste, sir. Yes, sir. Namaskaram. Namaste, sir. Very, very happy evening, Andy. Andariki kuda. Thank you, sir. 173rd batch. So, everybody ready for today's session? Okay, thank you, Andy. All right. సో ముందుగా ఈ చక్కటి కార్యక్రమాన్ని కూడా మనందరం ఇక్కడికి వచ్చి ఈజ్ మై వాయిస్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మన తిరుపతి లీడర్స్ శ్రీధర్ విఠలం గారు, రత్నశేఖర్ గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అయిన మన మేడం గిరిజా గారు, ఇంకా అద్భుతమైన మెంటర్స్ అందరి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ 173rd బ్యాచ్కి స్వాగతం అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ వెల్. సో ఇందాక ముఖేష్ గారు చెప్పినట్టు చాలా చాలా ముఖ్యమైన సెషన్, ఇంపార్టెంట్ సెషన్ అందరికీ కూడా. సో ఇదంతా మన బాధ్యత అవునో కాదో అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటాము, కానీ ఏది మనది ఏది కాదు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఒక్కసారి టాపిక్ వెళ్లే ముందు ఐ వాంట్ నో, అంటే పార్టిసిపెంట్స్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలని ఉంది. సో ఇప్పటికీ అందరూ కూడా జూమ్ చాటింగ్లో ఎక్స్పర్ట్స్ అని అనుకుంటాను. సో ఒకసారి చాట్లో త్వరగా మీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీ ప్రొఫెషన్ ఏంటో ఇన్ఫార్మ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో దట్ ఐ నో ఎవరితో నేను మాట్లాడుతున్నాను తెలిస్తే దాన్ని తగ్గట్టుగా మాట్లాడే అవకాశం ఉంటుంది, అది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. రమణ గారు టీచర్, అమేజింగ్. ఓకే, స్టూడెంట్, ఓకే, టీచర్ స్టూడెంట్ కాంబినేషన్తో స్టార్ట్ అయ్యాము. కమలిని ప్రియ గారు వండర్ఫుల్. ఓకే, ఎల్ఐసి అడ్వైజర్ గారు పెంచలయ్య గారు, అమేజింగ్, నైస్. హోమ్ మేకర్ మధు గారు, ఓకే. స్వరూప్ గారు ఐటీ, ఆల్ రైట్. ఓకే, అనదర్ ఐటీ. ఓకే, సో ఐటీ వాళ్ళని చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. మేనేజర్ ఎట్ టెక్స్టైల్ బిజినెస్, హౌస్ వైఫ్, సూపర్ అండి, థ్యాంక్ యూ. సో అలాగే మీకు రమేష్ గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ యూ. సో మీకు నచ్చిన ఎవరైనా ఇద్దరు లీడర్స్ పేర్లు కూడా అలాగే చాట్లో పెట్టండి. ఎనీ అంటే లీడర్ అనగానే, నాయకులు అనగానే మీకు గుర్తొచ్చే రెండు పేర్లు, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ పేర్లు మైండ్కి వస్తే ఆ పేర్లు అక్కడ చాట్లో పెట్టండి. 2 నేమ్స్ ఒకేసారి పెడితే బాగుంటుంది, 2 నేమ్స్ కూడా. థ్యాంక్ యూ హరిత గారు. ఓకే, రీసెల్లర్. ఆల్ రైట్. సో అగైన్ కమలిని ప్రియ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ, ఎక్సలెంట్. ఆల్ రైట్. స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, వావ్, గుడ్ కాంబినేషన్. కలాం, ఓకే. మునయ్య సార్, అమేజింగ్. ఓకే, కలాంకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. యా, రియల్లీ నైస్.
ఎస్, అందరు కూడా త్వరగా చాట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందండి. యా, థ్యాంక్ యూ. జేడి లక్ష్మీనారాయణ గారు, గంపా సార్, వండర్ఫుల్. ఓన్లీ కనీసం చాలా తక్కువ మంది వీడియోలో ఉన్నారండి. మిగతా వాళ్ళు కూడా వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఐ వాంట్ మోర్ ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్. ఆల్ రైట్. సో థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు, గంపా సార్, సూపర్. రైట్. సో ఎందుకు అంటే జనరల్గా మనకి ఒక ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఫస్ట్ మైండ్లోకి వచ్చే సమాధానం ఏంటంటే ఎస్, దట్ దే ఆర్ లింకింగ్ టు మీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన ఆన్సర్స్ అన్ని కూడా ఎందుకు మీకు నచ్చుతున్నాయనేది ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే మనం కొంతమంది లీడర్స్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాము, కొంతమందిని చూసి ఓకే మనము ఎలా ఉండాలి అని ఇన్స్పిరేషన్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి లీడర్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఎందుకు మీకు ఇష్టపడుతున్నారు, వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నారు, వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటి, అవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు అనిపిస్తుంది మనము ఎందుకు ఇష్టపడతామంటే వాళ్ళలాగా మనం అవ్వాలని, లేకపోతే వాళ్ళలో ఉన్న లక్షణాలు మనము డెవలప్ చేసుకోవాలని ఒక ఏదైనా చిన్న కోరిక మనసులో ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే అన్నాను ఎక్కువగా ఆలోచించకుండా మనసులో ఏ పేరు వస్తే ఆ పేరు చెప్పమని. లైక్ దట్ కమ్స్ ఫ్రమ్ సబ్ కాన్షియస్ మైండ్, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఎవరైనా ఒక ముగ్గురు హ్యాండ్ రైజ్ చేసి మీరు ఎందుకు ఈ లీడర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా? ఓకే, సూపర్ అండి. రమణ గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎస్ సార్, చెప్పండి రమణ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. అబ్దుల్ కలాం గారు నాకు ఎందుకు ఇష్టం అంటే, ఒకసారి ఒక మిసైల్ తయారు చేసేటప్పుడు ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయిపోతుంది సార్. అది నింగులోకి ఎగరకుండా ఫెయిల్ అయిపోతుంది. అనేక కోట్ల రూపాయలు నష్టపోతారు. సో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మీడియా ముందుకి ఆయన ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన పంపించకుండా ఈయన వెళ్తాడనమాట ముందుకి. అప్పుడు ఆ తర్వాత అది నెక్స్ట్ 2 సంవత్సరాలకు మళ్ళీ సక్సెస్ అవుతుంది. అప్పుడు అబ్దుల్ కలాం వెనకుండి దాన్ని ఎవరైతే తయారు చేసినారో ఎంప్లాయీస్ ని మీడియా ముందరికి పంపిస్తాడు. సో దట్ ఈస్ ద గ్రేట్ సార్. నాకు చాలా బాగా నచ్చింది. సో ఆయన వైఫల్యం చెందినప్పుడు ఆయన ముందున్నాడు, సక్సెస్ వచ్చినప్పుడు ఆయన వెనకుండి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని ముందుకు పంపించారు. అదేనమాట. తర్వాత మా లెక్చరర్ మునయ్య సార్ అని ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన నచ్చింది ఏమంటే చాలా సింపుల్ గా ఉంటాడు. కంటి చూపుతోనే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తాన్ని, మండలం మొత్తాన్ని ప్రేమతోనే కనెక్ట్ చేస్తాడు. వాళ్ళ క్లాస్ చెప్పేటప్పుడు ఇప్పుడు ఇంపాక్ట్ లో 15 క్లాసులు ఉంటే 15 క్లాసుల్లో చెప్పిన ప్రతి లక్షణము మా మునయ్య సార్ లో ఉంది. ఎవ్రీ సెకండ్. ఇప్పుడు నేను టీచర్ సార్. దాదాపు ఆయన నుంచి బయట వచ్చి నేను 25 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఈ 25 ఇయర్స్ లో ప్రతి సెకండ్ చాక్పీస్ పట్టుకుంటే మునయ్య సారే, పాఠం చెప్తే మునయ్య సారే, నేను నడిస్తే మునయ్య సారే. అంటే రిఫ్లెక్ట్ అనమాట. ఆయన రిఫ్లెక్ట్ నా మీద అంత పడింది సార్. అందుకని నాకు బాగా ఇష్టం సార్. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఝాన్సీ గారు ప్లీజ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు స్వామి వివేకానంద గారు అండ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, కలాం గారు ఇన్స్పైరబుల్ సార్. మోస్ట్ అంటే ఆ బర్నింగ్ డిజైర్ అనేది మనం ఎప్పుడు కోల్పోకూడదు, ఎప్పుడు దాన్ని అట్లే ఉంచుకోవాలి. చిన్నప్పటి నుంచి ఎంత కష్టాలున్నా కూడా ఆ గోల్ రీచ్ అయిన తర్వాత కూడా లైఫ్ మొత్తం ఆదర్శనీయం. సో తను ఎలా ఉన్నారు, ఎలా బతికారు అనేది అది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. వివేకానంద గారి దగ్గరకు వచ్చాక నేను అలా ఉండాలి అనుకుంటాను సార్. సో మన ఇండియన్ కల్చర్ గురించి అందరికి ఇన్స్పిరేషన్ కలిగించడము, దేశం యొక్క ఖ్యాతిని తీసుకోపోవడము, నాకు వివేకానంద లాగా ఉండాలంటే ఇష్టము. ఆయన లాగా అబ్దుల్ కలాం దగ్గర నా క్వాలిటీస్ అంటే ఇష్టం సార్. వండర్ఫుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఝాన్సీ గారు. అద్భుతంగా చెప్పారు ఇద్దరి గురించి కూడా. రియల్లీ నైస్. సో ఫ్రెండ్స్, మనం జనరల్గా ఎక్కడికి వెళ్ళా అంటే నాయకులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎస్, అఫ్ కోర్స్ ఇక్కడ చెప్పిన పేర్లన్నీ అద్భుతమైన పేర్లు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనము జనరల్గా రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, బిజినెస్ మ్యాను, క్రికెటర్లు, వీళ్ళంతా కూడా గుర్తొస్తూ ఉంటారు.
కానీ సమాజంలో లీడర్స్, ఎంతమంది లీడర్స్ ఉన్నారు మన చుట్టూ ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు కూడా నేను ఒక లీడర్ని, మా ఫాదర్ ఒక లీడర్, మా మదర్ ఒక లీడర్ అని చెప్పలా. ఒక ఇల్లు నడవాలంటే, ఒక ఇల్లు సజావుగా నడవాలంటే ఇంట్లో ఒక లీడర్ ఉండాలి. ఇంట్లో వంట సరిగ్గా జరగాలంటే కిచెన్లో ఒక లీడర్ ఉండాలి. నలుగురు వెళ్ళి వంట చేస్తే అవదండి, ఒక్కరు లీడ్ తీసుకొని చేస్తేనే ఆ వంట అద్భుతంగా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు వినాయక నిమజ్జన, గణేష్ చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి చోట కూడా. కాలనీస్లో కానీ ఎన్నో చోట్ల ఎంతో మంది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎంతమంది లీడర్స్ మనం చూస్తున్నాం. అంతే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో చిన్నప్పటి నుంచి కూడా ప్రతి క్లాస్కి ఒక లీడర్ ఉంటారు. 50, 60 మంది, 30 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా క్లాస్కి ఒకటే లీడర్ ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ పర్సన్ ఎందుకు లీడర్ అవుతున్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? సో ఈ సమాజం ఆబ్వియస్గా ఒక ఆర్డర్లో ఉండాలంటే, మనం మన ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం, డెమోక్రసీ అంటాం, ఈ సెక్యులరిజం అంటాం, చెప్తాం. ఎన్ని చెప్పినా కూడా అవన్నీ మనకి దక్కాలన్నా, మనందరం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే కూడా మంచి లీడర్స్ అనేది చాలా చాలా ముఖ్యం. సో సమాజంలో ప్రపంచం అంతా కూడా చెప్తూ ఉంటారు, లీడర్స్, మంచి నాయకుల కొరత ఉంది అని. ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, 2 80 సంవత్సరాల పైన ఉన్న యువకులు పోటీకి వచ్చారు. అంటే అఫ్కోర్స్ రీసెంట్గా చేంజ్ అయింది, కానీ అమెరికాలో 2 80 సంవత్సరాల పైన వ్యక్తులు అమెరికన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నారు. అంటే సెకండ్ లెవెల్లో ఎవరు కూడా పోటీకి ముందుకు రాలేదు. నేనున్నాను అంటే ఆలోచించండి, దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రపంచాన్ని శాసించే అమెరికాలో ఈరోజు ఒక ప్రెసిడెంట్కు పోటీ చేయడానికి వ్యక్తులు ముందుకు రావడం లేదు. అఫ్కోర్స్ మనం చూస్తున్నాం, ఎంతో మంది ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్, దాదాపుగా టాప్ కంపెనీ సీఈఓస్ అందరూ కూడా ఇండియన్సే ఉన్నారు. అఫ్కోర్స్ రాజకీయాల్లోకి రావడం అంత సులువు కాదు, కొంతమంది ట్రై చేశారు, అది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. బట్ అద్భుతమైన నాయకుల వెలితి మాత్రం ఉందని చెప్తున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా అది చాలా కొరత ఉంది. సో ఇలాంటి అద్భుతమైన లీడర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లీడర్ అని చెప్పి అనుకుంటాను. అందుకే మీరు ఇలాంటి ప్రోగ్రామ్ సండే రోజు 8 o'clock ఎవరండి ఇట్లా జూమ్ సెషన్ ఓపెన్ చేసుకుని కెమెరా ఆన్ చేసుకుని కూర్చునేవాళ్ళు? అద్భుతమైన టీవీలో డిస్కషన్స్ జరుగుతున్నాయి, సినిమాలు వస్తున్నాయి, సీరియల్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్లు ఎన్నో ఉన్నాయి, ఫ్రెండ్స్ డిన్నర్లు, వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్, అవన్నీ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు జూమ్ ఓపెన్ చేసి కూర్చున్నారంటే యు ఆర్ ఎ లీడర్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు యాక్సెప్ట్ ఈస్ ఎస్, వీఆర్ ఆల్ ద లీడర్స్. మనం లేకపోతే ఈ సమాజం లేదు. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన బాధ్యత తీసుకుని, నేను ఒక ట్రైన్ వర్క్ షాప్లో జాయిన్ అయ్యారు. ఐ వాంట్ టు బికమ్ ఎ ట్రైనర్, ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ స్పీకర్. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యు ఆర్ ఎ లీడర్. ఎస్, ఎవరైనా అడిగినప్పుడు ముందు లీడర్ అంటే ఎవరు అంటే, ఎస్ ఐఎమ్ ఎ లీడర్, మై ఫాదర్ ఈజ్ ఎ లీడర్, మై మదర్. ఎంతో మంది మన సమాజంలో మన చుట్టూ అద్భుతమైన నాయకులు ఎందరో ఉన్నారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ మీరు చెప్పిన ప్రతి పేరు కూడా దెర్ ఇస్ నో డౌట్. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళందరి యొక్క వాళ్ళు చేసిన కృషి ఫలితము, వాళ్ళు చేసిన స్టాండర్డ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం సొసైటీలో. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒక పెద్ద క్వశ్చన్ చాలా మందికి కూడా, లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు? వాట్ మేక్స్ లీడర్స్? ఎవరైనా ఎనీ వన్ పర్సన్, ఎనీ 1 or 2 people కెన్ అంటే ఐ వాంట్ మోర్ ఇంటరాక్షన్ అండి. నేను ఏదో నాకు తెలుసు నేను చెప్పాలని రాలేదు. ఐ వాంట్ హ్యావ్ ఎ డిస్కషన్. లీడర్స్ సమస్య నుండి పుట్టుకొస్తారు సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ రమణ గారు. సమస్య నుంచి లీడర్స్ పుట్టుకొస్తారు, నాయకులు పుట్టుకొస్తారండి. అప్పటిదాకా తన పని తను చేసుకునే వ్యక్తులు అలా వెళ్తూనే ఉంటారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేనున్నానని ముందుకు వచ్చి ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను. చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. చిన్న చిన్న రోడ్డు పైన ఏదో చిన్న చెట్టు కొమ్మ పడింది, అది పెద్ద విషయం అవ్వకుండా లేదండి. అందరూ ఏం చేస్తారు, ఇలా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి కారో బైకో ఆపి ఆగి ఆ చెట్టు కొమ్మను తీసి పక్కన పడేసి అందరూ హ్యాపీగా అప్పుడు వెళ్ళిపోతుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ డోంట్ నీడ్ టు డూ బిగ్ థింగ్స్. కానీ నేనున్నాను, అవసరమైనప్పుడు నేను ముందుకు వస్తాను అనే ఆలోచన ఉంటే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. ఎస్ రమేష్ బాబు గారు మాట్లాడతారా సార్? అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు చెప్తారా ఏమైనా? అన్మ్యూట్ చేశారు. ఓకే, మ్యూట్ లో ఉండండి అయితే. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా ఎవరన్నా అండి? ఐ వాంట్ ఎవ్రీబడి టు స్పీక్. స్వరూప్ గారు, మౌనిక గారు, పెంచలయ్య గారు, మధు గారు, అందరూ మాట్లాడండి. అండ్ సురేంద్ర సార్ మాట్లాడండి. ఇంకా చాలా మంది స్క్రీన్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. సార్ మన కోసం మనం
కష్టపడలో అక్కడేమి ఆశ్చర్యం పోవాల్సిన అవసరం ఏమి ఉండదు. వావ్ 10 మంది కోసం మనం ఉపయోగపడే పని చేసినప్పుడు మనం చాలా అద్భుతంగా దాన్ని మనం తీసుకొని ముందుకెళ్తే ఒక లీడర్ సార్. బ్రహ్మాండంగా చెప్పారంటే చీమలు, దోమలు, ఈగలు, కుక్కలు, నక్కలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అవి బతుకుతూనే ఉన్నాయి. 10 మంది కోసం ఉపయోగపడేలాగా మనం 10 మంది లీడ్ కోసం మనం తీసుకున్నట్లయితే ఉపయోగపడాలి. అది Amazing. లీడరే సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్. సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పారు. మీరు నా పని చాలా తక్కువ చేసేస్తున్నారు, ఎందుకంటే నేను చెప్పాలనుకున్న విషయాలు సగం మీరే చెప్పేస్తున్నారు కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోతుంది. హరిత గారు చెప్పండి. లీడర్ అనే వాళ్ళు ఒక వే అనేది చూపిస్తారు సార్, ఇలా కూడా చేయొచ్చు అని సపోర్టివ్ గా ఉంటారు. యా న్యూ ఐడియాస్ ఎలా ముందుకు వెళ్ళాలి, అది ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూపిస్తారు సార్. ఒక Yes. ఐడియా అనేది ఇస్తారు, నెక్స్ట్ ఆ వేలోనే వెళ్ళడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. వరద Yes. బాధితులు ఇంకా కూడా ఇంకా సార్, ఆ? వరద బాధితులకు కూడా లీడింగ్ చేసుకొని చక్కగా అందరూ ముందుకు వస్తున్నారు సార్. వరద బాధితప్పుడు కూడా లీడ్ చేసుకుని అందరూ ముందుకు వస్తున్నారు. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఎస్ ప్రేమానంద గారు మీరేం చెప్తారా? అంటే లీడర్ అనేవాడు తనకు ఏదైతే చెప్తాడో అది ఇతరులకు చూపించడం నిజమైన నాయకుడు అవుతాడు సార్. తను ఏదైనా చెప్తారో అది చేసేవాళ్ళ? అంటే మాట ఏదైతే చెప్తాడో ఆ మాట కూడా తన రియల్ లైఫ్ లో కూడా పాటిస్తే ఆ మాటకి అర్థం ఉంటుంది చెప్పినందుకు కూడా. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో నాకు ఒక చెప్పాలనుకున్న విషయం గుర్తొచ్చింది. ఉదాహరణకి ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం, హెల్త్ కోచ్ అని రకరకాలుగా ఉంటారు, రైట్? 20 ఏళ్లకి ఏదో కోర్స్ కంప్లీట్ చేసుకొని నేను హెల్త్ కోచ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అద్భుతంగా పోస్టులు పెడుతుంటాను. అది చూసి మనం ఏదో నిజంగా అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు యోగా చేయడము, జిమ్కి వెళ్ళడము, రోజు వాళ్ళు కష్టపడి సంవత్సరాలు ఒక రోజు 2 రోజులు, ఎందుకంటే మనం చాలా వరకు చూస్తాం న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటాం, వారం రోజులు జిమ్కి వెళ్తారు, 10వ రోజు అందరూ మానేస్తారు. అలా కాకుండా అడుగడుగున అంటే ప్రతి రోజు లేదా రెగ్యులర్ గా వెళ్ళి కొన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు హెల్త్ కోచ్ అయితే బాగుంటుందా? ఏదో నేను ఒక సర్టిఫికేట్ చేశాను లేదా సోషల్ మీడియాలో మంచి అడ్వర్టైజ్మెంట్ పెడితే హెల్త్ కోచ్ అది బాగుంటుందా? ఎస్, మీరు చెప్పినట్టు లీడర్షిప్ స్కిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇట్స్ నాట్ లైక్ బై నోయింగ్ సంథింగ్. వాళ్ళు ఏదో తెలుసుకొని ఒక కోర్స్ చేసి ఒక పెద్ద MBA చేయడం వల్ల లీడర్షిప్ స్కిల్స్ రావు. టైం టు టైం వాళ్ళు ఏదైనా ఒక దాన్ని కొంచెమైనా చాలు నేర్చుకుని చేయడం వల్ల, ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, వైట్ బోర్డ్ ప్లీజ్ స్టాప్. యా, కొంచెం నేర్చుకోవడం వల్ల కొన్ని సంవత్సరాలతో ఆటోమేటిక్గా ఎక్స్పర్టైజ్ వస్తుంది. అందరూ కూడా అద్భుతమైన ఎక్స్పర్ట్స్ అవుతారు. కాబట్టి లీడర్షిప్ ఈజ్ నాట్ బై నోయింగ్ ఆర్ నాట్ నేను చేస్తాను ఇది చెప్తాను అని కాదు. మనం దాని గురించి కొంచెం నేర్చుకుని చాలు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, అప్పుడు ఆ సాధికారత అనేది వేరే ఉంటుంది. దట్ ఈస్ వేర్ పీపుల్ యాక్సెప్ట్ యూ యాజ్ లీడర్. ఏదో నాకు తెలుసు నేను చెప్తాను అంటే కాదు. ఎవరైనా కావచ్చు, ఏ వృత్తి అయినా కూడా సమయంతో పాటు వచ్చే నాలెడ్జ్ స్కిల్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. ఐ థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. సో ఈరోజు అద్భుతమైన సెషన్ మనకి లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ పార్టిసిపేషన్. ఇంకా మిగతా వాళ్ళు కూడా కెమెరా ఆన్ చేసుకుని రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్, ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ లీడర్ క్వాలిటీ, ఐ వాంట్ అగైన్ మీరే చదవాలండి. ఐఎమ్ నాట్ హియర్ as a trainer. I want to just as a facilitator. థ్యాంక్ యూ హరిత గారు, ఫాలో చేపిస్తారు. ఎస్, Leadership is the art of getting someone else to do something you want done because he wants to do it. yes, By Dwight D. Eisenhower. ఎస్. చెప్పండి, అది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని మీనింగ్ ఏంటి? లీడర్షిప్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ సమ్వన్ ఎల్స్ టు డూ సంథింగ్ యూ వాంట్ డన్ బికాస్ హీ వాంట్స్ టు డూ ఇట్. ఎవరైనా దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒక వర్క్ చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లో తీసుకున్నామంటే, దాని ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు, దానిపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఆ వర్క్ చేయించడం విత్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది. ఆ వర్క్ చేయించడం ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై లీడర్ ఈస్ దేర్, కానీ నేను ఐ వాంట్ టు డూ ఇట్, తన కోసం నేను పని చేయాలి అనే ఆ వైపు తీసుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం అంతగా కన్విన్స్ చేయాలి, అప్పుడే మనం ఒక మంచి లీడర్గా ఉండే అవకాశం ఉంటుందండి, రైట్? సో ఒక అద్భుతమైన మనకి శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు, యద్యథాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్థమనువర్తతే అన్న. అంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం?
ఓహో ఈ పని ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు ఎలా చేస్తారు, రైట్? సో ప్రతి దానికి కూడా కొంతమంది స్టాండర్డ్ సెట్ చేశారు. ఓ ఈ విషయంలో అయితే పలానా వ్యక్తి గంపా సరతి ఇలా మాట్లాడతారు, అద్భుతంగా మాట్లాడతారు, ఆయన దగ్గర నుంచి చూసి మనం నేర్చుకోవచ్చు. గిరిజా మేడం నుంచి కొంచెం నేర్చుకోవచ్చు, రైట్? ఇక్కడ ముఖేష్ గారి నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక పని చేసే ముందు ఆ పనిలో ఎక్స్పర్ట్స్ ఎవరు, ఇక్కడ ఏంటి, ఎవరైతే శ్రేష్ఠులు ఉన్నారో, ఉత్తములు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే మిగతా వాళ్ళు దాన్ని సింపుల్గా ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైతే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారో ఆ స్టాండర్డ్స్ని మనం జస్ట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. సయత్ ప్రమాణం కురితే ఆ ప్రమాణాలను సెట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్రమాణాలను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దే ఆర్ బేసికల్లీ లీడర్స్ అంటే స్టాండర్డ్స్ సెట్ చేస్తారు, గైడ్ లైన్స్ సెట్ చేస్తారు, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్ లీడర్షిప్ గీతలో కూడా అద్భుతంగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది, రైట్? సో ఇందాక మీ అందరూ చెప్పిన పేర్లు పవన్ కళ్యాణ్ కావచ్చు, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, మునయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, గంపసార్, గిరిజా మేము వండర్ఫుల్, రైట్? సో అట్లాగే మీరు చెప్పిన కొన్ని రీజన్స్, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని చెప్పారు కలాం గారు. అంటే తను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు, ఎస్, ఫెయిల్యూర్ అయినప్పుడు ఐఎమ్ దేర్, ఓడిపోయినప్పుడు ఐఎమ్ దేర్, కానీ గెలిచినప్పుడు మిగతా టీంని ముందుకు పంపించి ఎస్ యూ టేక్ ద క్రెడిట్ అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పారు. అలాగే మునయ్య గారు ఈజ్ ఆల్ రౌండర్, ప్రతి విషయంలో కూడా ఈజ్ లైక్ రోల్ మోడల్, ఇన్స్పిరేషనల్ అని చెప్పారు. అట్లాగే కలాం గారు ఇన్స్పిరేషనల్ అని చెప్పారు, బర్నింగ్ డిజైర్, రైట్? సో స్వామి వివేకానంద ఇస్ రోల్ మోడల్, తనలాగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పారు మేడం, రైట్? సో దీస్ ఆర్ ద సింపుల్, వెరీ వెరీ సింపుల్ థింగ్స్ అండి. ఒక్కొక్కరికి కూడా ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. సో నేను ఇందాక ముందు చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం నచ్చుతుంది. ఆ లక్షణాలంటూ మనం ఐడెంటిఫై చేయగలిగితే, మనం ఆ లక్షణాలని డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ అ వండర్ఫుల్ లీడర్, రైట్? సో గుడ్ లీడర్స్ క్రియేట్ లీడర్స్ ఫర్ ఫ్యూచర్. వన్ ఆఫ్ ద ఇందాక నేను అన్నట్టు చెప్పిన ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఎంతో మంది ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలో ఇలా వణుకుండేదండి. మిగతా ప్రపంచం వేరే ఏ దేశంలో నాయకులైనా కూడా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆలోచించే పరిస్థితి. కానీ ఈరోజు ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ పెద్ద లీడర్ పెద్దగా అంత రెస్పెక్ట్ లేదు. దెర్ ఆర్ నో లీడర్స్. ఇంతమంది ప్రెసిడెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు మిగతా లీడర్స్ని క్రియేట్ చేయలేదు. అట్లాగే ఇండియాలో కూడా ఎన్నో పొలిటికల్ పార్టీస్, ఎస్పెషల్లీ రీజనల్ పార్టీస్ అంతరించిపోవడానికి కారణం ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీస్ ఒక ఫ్యామిలీ పార్టీగానో, ఒక ఇండిపెండెంట్ రోల్ లాగానో ఉంటారు. వాళ్ళే ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధం. ఎందుకంటే దే నెవర్ క్రియేట్ లీడర్స్. నెంబర్ 2 ఉండొద్దు, నెంబర్ 3 ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళే ఉండాలి లీడర్గా, అది ఇంకెవరు ఉండకూడదు. కానీ ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఆ పార్టీ జీవితాంతం అంటే ప్రపంచం అంతా అది ఉండాలంటే లీడర్స్ ఉండాలి. నెంబర్ 2 ఉండాలి, నెంబర్ 3 ఉండాలి, నెంబర్ 10 లీడర్స్ ఉండాలి. అటువంటిప్పుడు చేసినప్పుడు పార్టీ ఉంటుంది. ఒక్కరిపై ఎప్పుడు కూడా ఒక పార్టీ లేనప్పుడు, అట్లా ఒక సంస్థ కానీ, మన కుటుంబం కానీ, ఏదైనా కూడా, ఎందుకంటే చాలా కుటుంబాలు కూడా కేవలం ఒక్కరి మీద ఆధారపడి, ఆ వ్యక్తికి ఏమైనా అయిపోయింది అనుకోండి, అస్తవ్యస్తం అయిపోతుంది. మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు, ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకి డబ్బులు ఉన్నాయో తెలియదు, ఆస్తులు ఉన్నాయో తెలియదు, ఇన్సూరెన్స్లు ఉన్నాయో తెలియదు, కంప్లీట్లీ జీరో. సో వాళ్ళు కంప్లీట్ కొలాప్స్ అయిపోతారు. అట్లా కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక్కరు కాదు, 2 లీడర్స్ మినిమం ఉండాలి. ఎందుకంటే మనం అలా తయారు చేయాలి. లీడర్షిప్ అంటే ఏదో ఒక పొజిషన్, ఒక రెస్పాన్సిబిలిటీ కాదండి. ఇట్ ఈస్ బేసిక్. తీసుకొని నేను మనం కూడా ఒక బాధ్యత, ఇది మనది అని తీసుకోవడం, దట్ ఈస్ లీడర్షిప్. అలాగే లీడర్స్ క్రియేట్, చాలా మంది ఏమంటారు, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకి 50 మంది ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్తే 100 మంది వస్తారు. నో, దట్స్ నాట్ లీడర్షిప్. లీడర్షిప్ ఇది ఎందుకంటే అది మనం పొజిషన్ చూపించో, మన పవర్ చూపించో, డబ్బులు పెట్టో, ఫుడ్ ఇచ్చో తీసుకొచ్చే వాళ్ళు చూపిస్తే లీడర్షిప్ కాదు. ఇట్ ఈస్ క్రియేటింగ్ మోర్ లీడర్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లీడర్స్ బికమ్ గ్రేట్ నాట్ బికాస్ ఆఫ్ ద పవర్, బట్ బికాస్ ఆఫ్ దేర్ ఎబిలిటీ టు ఎంపవర్ అదర్స్. సో చాలా మందికి ఒక పెద్ద మిథ్య ఏంటంటే, లీడర్షిప్ అంటే నేను ఒక పొజిషన్, నేను ఒక పదవి, నేను ఒక కౌన్సిలర్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, లేకపోతే నేను ఒక మేనేజర్ కావాలి, ఒక లీడ్ కావాలి, అది అయితేనే లీడర్షిప్ అని చాలా మంది అనుకుంటుంటారు. ఉదాహరణకి మీకు ఒక కాలనీ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో ఉంటారు, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక సెక్రటరీ, వాళ్ళ టీం ఉంటుంది. వాళ్ళు ఏ సమస్యను పట్టించుకోవట్లా. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఏ పదవిలో లేడు, కానీ ప్రతి సమస్య దగ్గర తనకి పరిష్కారం ఉంది, తను హెల్ప్ చేస్తాడు అందరికీ. సో మీరు నెక్స్ట్ సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారండి? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళరు కదా, సెక్రటరీ దగ్గరికి వెళ్ళరు కదా. ఎవరు సమస్యను సాల్వ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అట్లాగే స్కూల్లో కూడా, క్లాస్ రూమ్లో టీచర్ పాఠాలు చెప్పకపోయినా, టీచర్ సమస్య సొల్యూషన్ చెప్పకపోయినా, ఒక స్టూడెంట్ చెప్తున్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం డౌట్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ రోల్ ఆర్ పొజిషన్. నేను టీచర్ని కాదు, నేను ఎందుకు చెప్పాలని అబ్బాయి అనుకో అక్కర్లా. నేను హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటే చాలు, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. మన పదవితో సంబంధం లేకుండా ఒక టీం ఉంది. ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళని చెప్పారు, సాఫ్ట్వేర్ టీం వర్క్ లేకపోతే పని చేయదు. టీమ్ లీడ్ అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇట్ డజంట్ హెల్ప్.
అటువంటిప్పుడు ఏంటి, అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ మాట వింటారు. సో దే విల్ బికమ్ ద ఫ్యూచర్ లీడర్స్. మనం ఎంపవర్ చేయగలగాలి, మిగతా వాళ్ళని హెల్ప్ చేయగలగాలి, మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లీడర్. నా పదవి ఉంది, నా దగ్గర 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అనేది పెద్ద, దట్ ఈస్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు నాకు తెలుసు చాలా మంది కూడా ఇక్కడ అబ్దుల్ కలాం ఫ్యాన్స్ ఉన్నారు, కాబట్టి నేను కూడా అబ్దుల్ కలాం లీడర్షిప్ ట్రైట్స్ గురించి చెప్పాలంటే, ఎందుకంటే చాలా సందర్భాల్లో లీడర్స్ ఎలా ఉండాలి అనే విషయం మీద ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చారు. సో అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను తీసుకుని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలంటున్నాను. సో ట్రైట్స్ ఆఫ్ లీడర్ యాజ్ పర్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, ఎందుకు ఇది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఇది. మనకి మన పొజిషన్ ఏంటి, నేను ఒక సామాన్య ఒక నార్మల్ పర్సన్, నాకు పెద్ద, నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, నాకేం సంబంధం లేదు, అటువంటిది ఏం లేదండి. ఈ లీడర్షిప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ అబౌట్ మన పొజిషన్, మన వృత్తే కాదు. మీరు ఒక MBA చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒక టీమ్ లీడ్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్గా ఉండాలంటే ఏం చేయాలని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విజన్. ఒక ఇంటికి విజన్ ఉండాలండి. ఒక ఇంట్లో కూడా మనకు ఒక ప్లాన్ లేదనుకోండి, ఏం లేదనుకోండి, ఆబ్వియస్గా అదే గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, కానీ ఎవరేం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇంట్లో నోబడీ ఈజ్ వర్కింగ్ టుగెదర్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, ఇల్లు గడిచిపోతుంది, కానీ సంథింగ్ దే డోంట్ గో ఎనీవేర్. హ్యాపీగా లైఫ్ అంతా గడిచిపోతుంది, అందరూ పని చేసుకుని వస్తారు, ఇంటికి వస్తారు, టీవీ చూస్తారు, కూర్చుంటారు, వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు, అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఆ ఇంటికి తగ్గట్టు దెర్ ఇస్ నో ప్లాన్, దెర్ ఇస్ నో విజన్, దే డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. ఒక సంస్థకైనా, ఒక బిజినెస్కైనా, ఒక ఇండివిజువల్కైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక విజన్ అనేది, క్లారిటీ ఉండాలి. ఒక పర్పస్ లేకపోతే దెర్ ఇస్ నో యూస్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనందరికీ సంతోషాన్ని ఇచ్చేది మనం చేసే ఆ పని. ఆ సంతోషం ఎప్పుడు వస్తుంది, మనం ఏదైనా అనుకున్నది సాధించినప్పుడు సంతోషం వస్తుంది. లేకపోతే చాలా మంది జీవితాల్లో వ్యాక్యూమ్, అంటే ఎంత చేసినా కూడా సంతోషం ఎందుకు లేదు, దే డోంట్ నో, ఏదో బతుకుతున్నాం, లైఫ్ నడుస్తుంది, బండి లాగేస్తున్నాము అని చెప్పి సమాధానం చెప్తూ ఉంటారు. కానీ ఒక విజన్ ఉండి, ఒక ఆలోచన ఉంటే, ఇది నేను చేయాలి, ఇది సాధించాలనుకుంటున్నాను, దట్ ఈస్ మోస్ట్. అది లేని రోజు ఏదైనా కూడా జీవితం అంతా ఖాళీగా కనిపిస్తుందండి. సో ఎనీ టీమ్, మనం ఒక లీడర్గా ఉండాలి అంటే మనకు క్లారిటీ ఉండాలి. చాలా మందితో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి లీడర్స్కి క్లారిటీ ఉంటుంది కానీ టీంకి చెప్పరు. ఎందుకు చేస్తున్నాం అనేది చాలా మంది చెప్పరు. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి, ఆ పని వల్ల ఉపయోగం నాకు తెలిస్తే నేను ఇంకా సంతోషంగా చేస్తాను, ఇంకా కరెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఏదో చాలా మంది ఏం చేస్తారంటే, నువ్వు ఈ పని చేయి అంతే చాలు, కానీ ఆ పని ఎందుకు చేయాలో చెప్పరు. సో ఎందుకంటే వీళ్ళకి అర్థం కాదేమో అనుకుంటారు. నో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఉండాలి, ఆ క్లారిటీ టీమ్ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎస్, షేర్డ్ బై ద లీడర్. అట్లాగే ద టీమ్ మస్ట్ ఆల్సో ఓన్ ద విజన్. ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఒక సమస్య చెప్తూ ఉంటారు, నా దగ్గర ఇంతమంది ఉన్నారంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, నీ పనిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, శాలరీ కోసం పని చేస్తుండొచ్చు, కేవలం మెంబర్స్గా ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో పదవి కోసం ఉండొచ్చు చాలా మంది. సో మనము ఆ గ్రూప్లో, అంటే మన దగ్గరకు ఒకరు వస్తున్నారు, మన దగ్గర ఒకరు పని చేస్తారంటే అసలు మనకి వాళ్ళకి సింక్ అవుతుందా లేదా. ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ బై క్వాలిఫికేషను, శాలరీ, దాని గురించి కాకుండా మన లక్ష్యాల వైపు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు మాత్రమే ఆ లీడర్, ఆ టీమ్ అనేది డెవలప్ అవుతుంది. అదర్వైజ్ వితౌట్ విజన్, వితౌట్ క్లారిటీ, ఇట్ వోంట్ వర్క్. అట్లాగే లీడర్స్ మస్ట్ బి ఏబుల్ టు ట్రావెల్ అన్ ఎక్స్పోర్ట్ ప్లాన్. అంటే అందరూ వెళ్ళే దారిలో మనము వెళ్తే పెద్దగా సమస్య ఏమీ లేదు. ఇప్పుడు సమాజంలో చెప్తూ ఉంటారు, సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్తారు, ఎనీ బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు అప్లిఫ్ట్ హ్యూమానిటీ. అంటే మనం చేసే పనులని ఇంకా ఈజీగా చేయడం కానీ, మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, మనకి ఓవరాల్గా లైఫ్ బెటర్గా డీల్ చేయడానికి చేస్తాం. ఎనీ బిజినెస్ యూ టేక్, ఎనీ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది, మనందరం హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి, తప్పదు. హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి, మన ఆరోగ్యం కోసం చేస్తూ ఉన్నారు, రైట్. ట్రావెల్ ఇండస్ట్రీ ఉంది, ఎస్, మనం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం తిరగాలి. అలా మీరు ఏం తీసుకున్నా కూడా ప్రతి ఇండస్ట్రీ కూడా మనుషుల కోసం, మనం ఇంకా హ్యాపీగా ఉండడానికి. టెక్నాలజీ ఎందుకు వస్తుందండి? టెక్నాలజీ, అఫ్ కోర్స్ మన టెక్నాలజీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్పుకుంటాం, కానీ టెక్నాలజీ వల్లనే మనం ఈరోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. టెక్నాలజీ వల్లనే ఈరోజు చాలా విషయాలు చాలా సింపుల్గా మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. సో ప్రతి బిజినెస్, ప్రతి ఒక్కటి కూడా, కానీ అందరూ కూడా చేసిన బిజినెస్, ఓకే, పక్కింటి వాడికి చేశాడు, పక్క షాప్ వాడికి చేశాడు, మనం ఇదే చేద్దాము, పక్క కంట్రీ వాడికి చేస్తాడు, మన ఇదే లేదు. సో దానివల్ల ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో ఎవరైతే కొంచెం పక్క ట్రాక్లోకి వెళ్ళి, నేను సంథింగ్ ఐ విల్ డూ ఇట్, ఇంట్రెస్టింగ్గా చేస్తాను, కొత్తగా చేస్తాను, క్రియేటివ్గా చేస్తాను. సో లీడర్ అనేవాళ్ళు, యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, రైట్. మనం సేమ్ ఓల్డ్ అయ్యే చేసుకుంటూ పోతే ఎటువంటి ఉపయోగం ఉండదు, రిజల్ట్స్ కూడా మారవు. మన రిజల్ట్స్ మారాలంటే మనం చేసే పని మారాలి. అట్లాగే యూ టు టేక్ రిస్క్ అండ్ ఛాలెంజ్, రైట్, దట్ ఎక్స్ట్రా మైల్ ఆర్ ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్. మనం కొత్త విషయాలను తెలుసుకోవాలన్నా, కొత్త చేయాలన్నా కూడా లీడర్ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడున్న వ్యక్తి అందరికీ తెలిసే ఉంటుంది, రైట్. ఎవరండి?
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు. ఎస్ కరెక్ట్ సార్, ఎస్ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు. సో ఇన్ఫోసిస్ 1981లో స్టార్ట్ చేశారండి. వీళ్ళంతా కూడా అప్పటికి పట్నీ కంప్యూటర్స్ అనే ఒక సంస్థలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసి ఒక మీరందరూ చాలా స్టోరీస్ వినే ఉంటారు. సుధామూర్తి గారు ఒక 10,000 రూపాయలు ఎంతో డబ్బులు ఇస్తే ఆ రోజు నారాయణమూర్తి గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా వాళ్ళు ఒక 7 కలిసి స్టార్ట్ చేశారు. 1-2 సంవత్సరాల జర్నీ చూసి ఒక అతను లేదండి ఇది సంస్థ ముందుకెళ్ళలేదు కాదు, నేను డ్రాప్ అయిపోతానని చెప్పేసి విత్ ఇన్ 2 yearsలో ఒక వ్యక్తి డ్రాప్ అయిపోయాడు. ఈ రోజు ఇన్ఫోసిస్ అంటే ప్రపంచంలో దానికి ఎంత విలువ ఉంది, దాని వాల్యూ ఎంత అనేది అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని బిలియన్ల డాలర్ల కంపెనీ. కానీ 2 సంవత్సరాల్లోనే ఒక అతను అమ్మో ఈ రిస్క్ నేను తీసుకోలేను, ఇది ఎక్కడికి వెళ్ళదని చెప్పి డ్రాప్ అయిపోయాడు. ఎందుకంటే ఏది చేయాలన్నా రిస్క్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వితౌట్ రిస్క్ నథింగ్ హ్యాపెన్స్, రైట్? అందులో ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే ఓకే నేను వెళ్ళిపోను, కాకపోతే ఇది కొంచెం అంతా సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను వెళ్ళి ఇంకో దగ్గర జాబ్ చేసి వస్తాను కొన్నాళ్ళని చెప్పేసి ఒక వ్యక్తి వెళ్ళి కొన్నాళ్ళు జాబ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో నాకు అనిపిస్తుంది ఏదైనా కూడా మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అఫ్ కోర్స్ అందరూ అన్ని రిస్కులు తీసుకోలేరు. ఎందుకంటే ఒక్కొక్కరి నైజం ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక రకంగా ఉంటుంది. కానీ రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ కొత్త దారులు దొక్కాలనిపిస్తుంది, కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తుంది. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిస్క్ తీసుకునే ఎబిలిటీ అనేది ఒక లీడర్కి ఉండాలి. ఎస్ నేను ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, అదే చేస్తాను, అందరూ చేశారు, అందరూ సక్సెస్ అయ్యారు, నేను కూడా అదే చేస్తాను అంటే అది పెద్దగా మనకి ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి జస్ట్ అవసరమైనప్పుడు రిస్క్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో అట్లాగే ఇందాక సార్ నాకు పని తగ్గించేశారు, ఈ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ రమణ గారు. సో హౌ టు మేనేజ్ సక్సెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫెయిల్యూర్, రైట్? సో చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ప్రతిసారి మనం సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ ఫెయిల్ అయినప్పుడు మనకి ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇన్ఫాక్ట్ సొసైటీలో కూడా చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళే ఇంకా ఎక్కువ మిగతా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సక్సెస్ వాళ్ళ దగ్గర పెద్దగా స్టోరీలు ఉండకపోవచ్చు, రైట్? సో ఇట్స్ నాట్ ద ఫెయిల్యూర్ వాట్ కౌంట్స్, బట్ యూ డూ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఆ ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫెయిల్ అవ్వడం ఎస్ ఇట్ ఈస్ ఆల్ కామన్. సో సార్ చెప్పినట్టు యూ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ బిహైండ్. ఎందుకంటే మనము లీడర్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేనే ముందుంటాను, నేనే నడుస్తాను, నేను చెప్పింది చేస్తాను. ఎందుకంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తాను మీరు చేయండి, మీరు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అడగండి, సో నేను చెప్తాను మీరు చేయండి అని అలాంటి వాళ్ళు ఉంటే ఆ టీం ఎప్పటికీ కూడా డెవలప్ అవ్వదు. సో లీడర్ ఎప్పుడు కూడా వెనక నుంచి ముందు నడిపించాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో అవసరమైనప్పుడు ఫ్రంట్ లైన్ తీసుకోవాలి. ఇందాక సార్ చెప్పినట్టు ఎస్ వెన్ దెర్ ఇస్ అ ఫెయిల్యూర్ ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, నేను రెస్పాన్సిబుల్, రైట్? అట్లాగే సక్సెస్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కూడా అప్రిషియేట్ చేసి వాళ్ళని ముందుకు నడిపించడం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ అ లీడర్, రైట్? అట్లాగే లీడర్ మస్ట్ హ్యావ్ ఎ కరేజ్ టు టేక్ ద డెసిషన్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి కూడా డెసిషన్ మేకింగ్ ఉంటుందండి. ప్రతిరోజు కూడా మనం చేసే తీసుకునే ఎన్నో నిర్ణయాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనలో ఎటువంటి సందేహం లేదు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డిలే అంటూ ఉంటారు కూడా. ఒక నిర్ణయాన్ని డిలే చేసినప్పుడు, దాన్ని ఆలోచించి టైంకు తీసుకోకపోవడం వల్ల ఎంతో సమస్య ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్? సో టఫ్ డెసిషన్స్ తీసుకోవడంలో లీడర్స్ ముందుండాలి. లైక్ ఎస్ అందరినీ కంఫర్టబుల్, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మన ఎవరిని బాధ పెట్టకూడదు, అందరినీ కంఫర్టబుల్గా ఉంచుకోవాలని ప్రయత్నించినప్పుడు మనము టఫ్ డెసిషన్స్ తీసుకోలేము. కొన్ని సందర్భాల్లో మనకి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కఠినమైన పరిస్థితులు ఉంటాయి, కొన్నాళ్ళు అందరూ కష్టపడతారు, కానీ వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ద టఫ్ డెసిషన్స్, రైట్? అట్లాగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ లీడర్స్ చేసే పనులు మిగతా వాళ్ళకి తెలియకపోతే అనుమానాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మిగతా వాళ్ళు, రైట్? సో మనం ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఇంటిగ్రిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక లీడర్స్కి ఎథిక్స్, వాల్యూస్, ఎందుకంటే ఇందాక ఒకరు చెప్పారు చేసి చూపించాలి. ఎస్ నేను చెప్తాను బాగుంది కానీ నేను చేయను అంటే కుదరదు. యూ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఇంటిగ్రిటీ, ఒక సిస్టమ్ అనేది లేకుండా ఇట్ వోంట్ వర్క్, రైట్? సో అట్లాగే ఐ మీన్స్ మై టీమ్. ఎప్పుడు కూడా నేను అంటే ఒక లీడర్ ఎప్పుడైనా టీమ్ని రిప్రజెంట్ చేస్తాడు. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ ఆర్ ఐ, రైట్? సో ఆ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ ద నాలెడ్జ్. టీమ్ మెంబర్స్ ఎవరు పనిచేసినా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. అట్లాగే లీడర్ ఒక సెలబ్రిటీ లాగా ఉండకూడదు, అప్రోచబుల్గా ఉండాలి.
రైట్. సో ఉదాహరణకి కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ వాజ్ ఓపెన్ టు ఎవ్రీబడి, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అందరినీ తను రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు. సో అలా ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది లీడర్ అవ్వగానే వాళ్ళు సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు, ఏదో ఇనాగరేషన్స్కి ఫంక్షన్స్కి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే డిస్టెన్స్ పెరుగుతుందో టీంకి లీడర్కి ఆ టీం అనేది సక్సెస్ అవ్వదు. సో లీడర్స్ ఎప్పుడు కూడా టీంతో కనెక్ట్ అయి ఉండాలి. ఎంత క్లోజ్గా ఉండి ఎంత వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా డెవలప్ అవుతుంది. అట్లాగే లీడర్ క్రియేటివ్గా ఉండాలి, కొత్తగా ఆలోచించాలి, డిఫరెంట్ పనులు చేస్తూ ఉండాలి. నాట్ లైక్ ఎ కమాండర్. ఇందాక నేను చెప్పినట్టు ఒక కమాండర్ నేను ఆర్డర్ ఇస్తాను మీరు చేయండి, అలాంటి సిస్టమ్ ఎప్పటికీ కూడా పనిచేయదు. ఎందుకంటే ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్ నీడ్స్ రెస్పెక్ట్. అది ఎంత చిన్న ఉద్యోగం అయినా కూడా ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ని కోరుకుంటారు. ఆఫీస్లో ఫ్యూనే కావచ్చు, ఇంటికి వెళ్తే మేబీ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఒక చిన్న డ్రైవర్ పోస్ట్ మనం అనుకుంటాము, కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీలో ఒక డ్రైవర్ పోస్ట్ 20,000 శాలరీ చేసేవాడు, కానీ ఇంటికి వెళ్తే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. వాళ్ళ ఇంట్లో కూడా 10 మంది ఉండొచ్చు, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు ఉండొచ్చు. సో దే నీడ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో పీపుల్ హూ ఫెయిల్ టు గివ్ రెస్పెక్ట్ వాళ్ళు ఒక లీడర్గా పనికిరారు. సో లీడర్షిప్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఎస్ నీకు నాలెడ్జ్ ఉంది కమాండింగ్ చేయడం అనేది కాదండి. అండ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఫర్గివింగ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మన లీడర్ మనసులో పెట్టుకుని పక్క వాళ్ళ మీద ఆ కోపంగా ఉండడం కానీ లేకపోతే వాళ్ళ తప్పుల్ని పదే చూపించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రైట్. సో ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు ఫర్గివ్ థింగ్స్, ఫర్గివ్ ఫెలో బీయింగ్స్. తప్పులు అనేది మానవ సహజం. ఎందుకంటే మీరు ఒక నాయకులు అయ్యారంటే వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుని ఆ పదవికి వచ్చి ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా అంతే స్టాండర్డ్లో చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మే నాట్ బి రైట్. తప్పులు చేసే వాళ్ళని మందలించాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఎలా కరెక్ట్ చేయాలో చెప్పాలి. అంతే తప్ప నువ్వు తప్పు చేసావు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, 6 months అయిన తర్వాత శాలరీ హైక్ అడిగినప్పుడు నువ్వు ఎప్పుడు కరెక్ట్గా పని చేసావని కనుక అని అంటారు. కానీ తప్పు చేసినప్పుడు వెంటనే చెప్పి ఎలా సరిదిద్దాలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవసరానికి ఉపయోగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు దాన్ని వదిలేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్. సో నెల్సన్ మండేలా ఒక అద్భుతమైన స్టోరీ చెప్పారంటే వాళ్ళ ఫాదర్ దగ్గర తను నేర్చుకున్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే నెల్సన్ మండేలా గారు 28 సంవత్సరాలు పాటు జైల్లో ఉండి బయటికి వచ్చి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయ్యారు. తను జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ చిత్రహింసలు పెట్టేవారు. అసలు మామూలుగా కాదు, తన యూరిన్ తనే తాగేటట్టు, అసలు ఫుడ్ సరిగ్గా ఇవ్వకుండా ఫుడ్ విసిరేయడం, ఎన్నో రకరకాలుగా హింసించేవాడు. తను బయటకు వచ్చి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ని పిలిపించడం జరిగింది. సో అప్పుడు అనుకున్నాడు తను, అయిపోయింది నా పని, ఇన్నాళ్ళు నేను ఒక జైల్లో ఖైదీ అని చెప్పేసి నా విశ్వరూపం చూపించాను, కానీ ఇప్పుడు తను ప్రెసిడెంట్ అయిపోతున్నాడు, సో నన్ను రమ్మంటున్నాడు అని చెప్పేసి తను వెళ్తే తనని నేను క్షమిస్తున్నానని చెప్పి పంపించడం. సో ఆ పోలీస్ ఆఫీసర్కి ఆబ్వియస్గా మతిపోయి ఉంటుంది. రైట్. సో లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఎస్ థింగ్స్ హ్యాపెన్, వాళ్ళు కావాలని చేశారా ఏం చేశారా అవన్నీ కాదు, మనకు ఫర్గివ్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే దాని ద్వారా మనం ప్రశాంతంగా ఉండొచ్చు, చేయాల్సినవన్నీ కూడా కార్యాలు చేస్తూ ఉండొచ్చు. రైట్. సో లీడర్ ఈస్ ద వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే వెళ్ళాలని తెలుసు, వెళ్ళాలని తెలియడం కాదు, వెళ్ళడం కూడా తెలుసు, అలాగే మిగతా వాళ్ళని తీసుకెళ్ళడం కూడా తెలుసు. దో ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా లీడర్. అంటే ఇందాక సార్ చెప్పినట్టు నా కోసం నేను పని చేసుకోవచ్చు, కానీ నేను నా కోసం కాకుండా నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి పంచుకుని, ఎందుకంటే ఇక్కడ ట్రైనర్గా మన బాధ్యత ఏంటంటే మనం 4 మంచి విషయాలు నేర్చుకున్నప్పుడు మన జీవితంలో మనం నేర్చుకున్న విషయాలు, లేదా మనం చదువుకున్న విషయాలు కావచ్చు, ఎక్కడ బయట తెలుసుకున్న విషయాలు కావచ్చు, 10 మందికి తెలియచేసి మనకున్న జ్ఞానాన్ని 10 మందికి పంపించి వాళ్ళలో కూడా చిన్న మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. సో ఇట్స్ ఇంపార్టెంట్, లీడర్ షుడ్ నో ద వే. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, ఎలా వెళ్ళాలో తెలియాలి, నలుగురిని తీసుకెళ్ళగలగాలి. అంతేగాని నాకు తెలుసు నేనే చేస్తాను అంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా లీడర్లు కాదు. ఎంతో పెద్ద పెద్ద సంస్థలు పోటీ ప్రపంచంలో నేనే గొప్ప, నేనే చేస్తాను అని చెప్పేసి చాలా మంది అంటారు. ఇప్పుడున్న సమాజంలో దెర్ ఈజ్ నో కాంపిటీషన్ టు ఎనీబడి. చివరికి స్పేస్కి రాకెట్లు పంపించేదాన్ని కూడా ఇప్పుడు దెర్ ఇస్ నో కాంపిటీషన్. ప్రతి ఒక్కరు అన్ని విషయాలు చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇది నా సీక్రెట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దెర్ ఇస్ నో సీక్రెట్ లైక్ దట్. మనము ఎంతమందికి నాలెడ్జ్ని షేర్ చేయగలిగితే మన నాలెడ్జ్ ఎంత పెరుగుతుంది. మనకు తెలిసిన విషయాన్ని ఎంతమందికి షేర్ చేస్తే మనం అంత స్కిల్ అవుతాం. సో దెర్ ఈజ్ నో కాంపిటీషన్. సో మనం ఎప్పుడు కూడా తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకి షేర్ చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ కాదు, టీమ్ బిల్డింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో మనం నలుగురు కలిస్తే సమస్యలు ఎన్ని ఉంటాయో మనకు అందరికీ తెలిసిందే. ఏ పని చేసినా ఒక చిన్న ఇంట్లో, మన ఇంట్లో కుటుంబంలోనైనా నలుగురు కలిసి ఉంటారు, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మందితో మనం ఉంటాం.
మానవుడు సంఘజీవి, అది మనం ఎంత వద్దనుకున్నా కూడా కాదు. ఇంట్లో ఉన్నసేపు సోషల్ మీడియా పెట్టుకుని నేను ఒక్కడనే ఉంటానంటే, బట్ స్విగ్గీ వాడు వస్తాడు, ఫుడ్ డెలివరీ చేయడానికి అమెజాన్ వాడు వస్తాడు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మనం 10 మందితో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరమే ఉంటూ ఉంటుంది, రైట్? సో టీం అనేది చాలా 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 ముఖ్యం. మరి ఎందుకంటే మనకు రిజల్ట్స్ రావాలంటే సరి అయిన టీం ఉండాలి, వాళ్ళని నడిపించే నాయకులు ఉండాలి, అలాగే కలిసి ఎలా ఉండాలి అనేది చాలా చాలా ముఖ్యం. సో ఒక టీం ఫామ్ అయినప్పుడు, ఉదాహరణకి ఒక కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వచ్చింది, రైట్? ఒక 50 కుటుంబాలు ఉండొచ్చు. 50 కుటుంబాలు రాగానే అందరూ కలిసి ఉంటారు. సో స్టార్టింగ్లో అందరూ ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకుంటారు, సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. 2-3 రోజులు అయింది, వినాయక చవితి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. వినాయక చవితి రాగానే ఏమవుతుంది? ఈయనంటే ముందు వచ్చాడు, నేను చేయలేకనా, అంతా వీళ్ళే అనుకుంటున్నారా, మాకు తెలిసి ఎలా చేయాలో, నాకు మాట్లాడడం వచ్చు, చేయరు. కానీ వెనక నుంచి మాట్లాడుతూ ఉంటారు, చేసేవాళ్ళని చేయనీరు, వీళ్ళు చేయరు, రైట్? ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ అక్కడ నాయకుడు ఎవరైనా ఉండి, లేదు మనందరం కలిసి చేసుకుందాం, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, మనందరం చేసుకుందాం అంటే ఆటోమేటిక్ అప్పుడు కొంతమంది దారిలోకి వస్తారు, కొంతమంది కోపంతో రాని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇక్కడ దేవుడి దగ్గర కూడా పట్టించుకొని వెళ్ళిపోతారు, ఇంట్లో కూర్చుంటారు, నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, నాకు పొజిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇంట్లో కూర్చుని ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అట్లా చేసుకోవడం వల్ల ఆబ్వియస్గా 50 కుటుంబాలు, 40-45 కుటుంబాలైనా కానీ సంతోషంగా ఆ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాయి, ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏ టీం అయినా కూడా, ఎక్కడైనా కూడా 4-5 ఒక 10 మంది కలిస్తే ముందుగా కొన్ని సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, చాలా కారణం, రైట్? సో ఎందుకు టీమ్ బిల్డింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్. సో సమస్య చాలా చాలా చోట్ల పెద్ద సమస్య ఏంటంటే కమ్యూనికేషన్ అండి. మనసులో ఉన్న మాట చెప్పరు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, రైట్? సో పక్కవాడు తప్పు చేస్తే జరిగిందని చెప్పరు, కానీ ఏదో దెప్పిపోవడం కానీ వెనక నుంచి ఇండైరెక్ట్ క్లూస్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు. లేకపోతే ఎదురు చూస్తుంటారు, ఓకే వాడు ఫెయిల్ అయితే నేను పాస్ అవుతాను సంతోషంతో చాలా మంది ఉంటారు. కానీ కలిసి పని చేస్తే అందరూ సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉంది. సో టీమ్ బిల్డింగ్ ఏంటంటే మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. కమ్యూనికేషన్ ఎంత బాగుందంటే టీం అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రిలేషన్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 కలిసి పనిచేసే చోట ఒకరికి మనస్పర్ధలు ఉంటే పెద్ద ఉపయోగం లేదు. సో కలిసి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం, దానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏ సమస్య, ఇందాక మేడం చెప్పారు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఏ సమస్యను ఒక సమస్యను సాల్వ్ చేయాలంటే 4 మైండ్స్ కలిగితే ఆటోమేటిక్గా చాలా చాలా ఈజీ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక అద్భుతమైన ఐడియా ఇస్తారు, ఒక్కొక్కరు డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు, ఒకరికి మించి ఒకరు ఇంకొక అద్భుతంగా ఐడియా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్ బిల్డింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ లీడర్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ బిజినెస్, రైట్? సో ఇందాక నేను చెప్పినట్టు టీమ్ ఫార్మేషన్లో 5 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఫార్మింగ్, రైట్? సో ఫస్ట్ 4 కలిసి రావడం, రైట్? వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, అందరూ హ్యాపీగా పరిచయాలు చేసుకుంటాము, కౌగిలించుకుంటాము, చెప్పుకుంటాము, ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటాం, అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఏదైనా ఒక చిన్న పని చేయడం మనం స్టార్ట్ చేయనప్పుడు ఓకే, అప్పుడు సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్టార్మింగ్ ఫేజ్. ఈ ఫేజ్లో ఎప్పుడైతే సమస్యలు వస్తాయో వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక నాయకుడి లక్షణం చాలా ముఖ్యం. నాయకుడు చెప్పాలి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేదు, మనం ఇక్కడికి వచ్చింది ఏంటి, అందరం కలిసి హ్యాపీగా జీవించడానికి, కాబట్టి మనం కలిసి చేసుకుంటే బాగుంటుంది. ఆ నాయకులు ఓనర్షిప్ తీసుకుని వెంటనే వాళ్ళందరినీ సరైన మార్గంలో పెట్టకపోతే, అక్కడ ఎవరు 4 చెప్పకపోతే వీళ్ళు ఇట్లాగే కొట్టుకుంటూనే ఉంటారు, గ్రూపులు ఫామ్ అవుతారు. ఇప్పుడు చూడండి, అమెరికాలోకి వెళ్ళినా కూడా 4-5 ఉంటాయి తెలుగు సంస్థలు, తెలుగు వాళ్ళవి, రైట్? ఒకరు నాటా అంటారు, ఒకరు ఆటా అంటారు, ఒకరు టాటా అంటారు, రకరకాల సంస్థలు పెట్టుకుని వాళ్ళు కొట్టుకుంటున్నారు. తెలుగు వాళ్ళందరూ కలిసి అమెరికాలో లేరు, కొన్ని లక్షల మంది ఉన్నారు, బట్ దూరంగానే ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ప్రతి చోట కూడా చిన్న చిన్న టీమ్స్ ఫామ్ అవుతాయి, రైట్? వీళ్ళు వాళ్ళ మీద తప్పులు వేస్తుంటారు, వాళ్ళు వీళ్ళ మీద తప్పులు వేస్తుంటారు. అట్లా కాకుండా ముందే ఒక లీడర్ అనే వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళందరినీ వెంటనే ఒక దారిలోకి తీసుకురావాలి. అప్పుడు ఎంత త్వరగా వాళ్ళని ఆ దారిలోకి తీసుకొస్తే సమస్యలు అంత తగ్గుతాయి. లేకపోతే ఇలాగే కొన్నాళ్ళు వదిలేసామనుకోండి, గ్రూపులు ఫామ్ అయిన తర్వాత ఆ మనసు నుంచి అవన్నీ అంత ఈజీగా పోయేవి కాదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టార్మింగ్ అనే ఫేజ్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా సమస్యలు వస్తాయి, ఆఫ్ కోర్స్ ఇలాంటి ఫేజ్లోనే ఎలాంటి వాళ్ళని కూడా తెలుసు, ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళకున్న మంచి లక్షణాలు అంటే ప్రతి విషయం కూడా బయటకు వస్తుంది. దెన్ వీ గో నార్మింగ్ ఫేజ్ అంటాం. నార్మింగ్ ఫేజ్ అంటే దట్ ఈస్ వేర్, అంటే అందరూ కలిసి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాము, కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము, అవన్నీ మన పనులు చేసుకుంటాము. అప్పుడు పర్ఫార్మెన్స్ అంటే మనం అనుకున్న లక్ష్యాలు చేరగలము, రైట్? చివరికి అఫ్ కోర్స్ ఏ పని చేసినా కూడా చివరికి అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి అడ్జర్నింగ్ సో ఇట్స్ ఎండింగ్. సో ఈ స్టార్మింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే 4 కలిసినప్పుడు వచ్చే సమస్యలను ఎంత త్వరగా నాయకుడు సాల్వ్ చేస్తే మిగతా సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి, రైట్? అట్లాగే యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్. యాజ్ ఎ టీమ్ అంటే టుగెదర్ ఎంపవరింగ్ ఈచ్ అదర్ అచీవ్ మోర్. ఇట్స్ నాట్ అబౌట్ నేనేం చేశాను, నేను ఎంత చేశాను. ఎందుకంటే చాలా మంది ఇవటే చెప్తుంటారు, నేను ఇది చేశాను, నేను అది చేశాను, 100 చేశాను. లేదు, కానీ పక్కవా 3 చేయకపోవడం, ఒకటి చేస్తే ఉపయోగం ఏముంది? సో వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీబడి టుగెదర్. సో అందరినీ కూడా మనం తీసుకెళ్ళాలి, వాళ్ళతో పాటు చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్?
సో నోయింగ్ ఈజ్ నోయింగ్ అంటే నాకు అన్ని తెలుసు అనుకోవడం వేస్ట్. డూయింగ్ ఈజ్ డూయింగ్. సో నోయింగ్ అండ్ డూయింగ్ ఆర్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. నోయింగ్ అండ్ డూయింగ్ ఆర్ కంప్లీట్లీ, నాకు తెలుసు అనుకోవడం వేరు, చేయడం వేరు. అవి రెండు చేయాల్సిన అవసరం చాలా ముఖ్యమండి. సో కొన్ని లీడర్షిప్ స్టైల్స్ ఉంటాయండి, రైట్? ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు. సో వాటి గురించి కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం, రైట్? సో చాలా ఎక్కువ మంది చేసే లీడర్షిప్ స్టైల్ ఏంటంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్. అంటే నేను బాస్ని, నేను చెప్తాను, మీరు చేయండి, సింపుల్, పెద్దగా ఆలోచించక్కర్లా అన్నట్టు ఉంటుంది, రైట్? నా ఇష్టం, నేను చెప్తాను, మీరు చేయండి. సో ఈ స్టైల్ చాలా వరకు పనికిరాదు. మేబీ ఒక మిలిటరీలో పనిచేస్తుంది, మిలిటరీలో వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే ఫాలో అవ్వాలి, అంతే, ఎక్కువ మాట్లాడకూడదు. కానీ డైలీ లైఫ్లో నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీబడి నీడ్స్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ కోసం చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇవ్వమో వాళ్ళు మన ముందు వినయంగా ఉంటారు, తలంచుకుంటారు, ఎస్ సార్ అంటారు, పనులు చేస్తారు, కానీ పక్కకి వెళ్ళి తిట్టుకుంటారు. వెరీ వెరీ కామన్. సో మన ఒక పనిని ఆటోక్రాటిక్గా కాకుండా మనం అంటే కేవలం ఒక బాసిజంలా కాకుండా ఉంటే బెటర్. సో 90% ఆఫ్ ద టైం ఇది పని చేయదు, చాలా మంది కూడా నిరుత్సాహపడతారు. అలాగే మీరు చాలా మంది వినే ఉంటారు, పీపుల్ డోంట్ లీవ్ ద కంపెనీస్, దే లీవ్ ద మేనేజర్స్. ఇక్కడ కంపెనీ నచ్చక కాదు, బాస్ మేనేజర్ నచ్చక వెళ్ళిపోతూ ఉంటారు. మేనేజర్ ఎప్పుడైతే సరిగ్గా ఉండడో వాళ్ళు కంపెనీ వదిలేసి వెళ్ళిపోతారు. సో ఆ లీడర్ ఎలా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాగే ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అంటే ఇన్స్పైర్ చేయడం, వాళ్ళని ఏదైనా కొత్తదాన్ని అచీవ్ చేయడం. ఎలాన్ మస్క్ తీసుకున్నాడు ఎగ్జాంపుల్. ఎలాన్ మస్క్ ఈ డస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. కొత్తవి ఏదో తీసుకొస్తాడు, హైబ్రిడ్ అంటాడు, ఇప్పుడు స్పేస్కి రాక మనుషులు పంపిస్తున్నాడు. సో కంప్లీట్లీ డిఫరెంట్. అంటే తను నమ్మి 10 మందిని ఎంకరేజ్ చేసి, ఎందుకంటే తన దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తారు, వాళ్ళందరూ ముందు నమ్మాలి. తను అనుకున్న దాన్ని నమ్మి వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగాలి, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మనం అనుకున్న లక్ష్యం వైపు వాళ్ళని ట్రాన్స్ఫార్మ్, వాళ్ళని మొత్తం మార్చగలడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గంపా సార్ ఉన్నాడు ఇక్కడ. సో గంపా సార్ లక్ష్యం ఇంటికో స్పీకర్, ఊరికో ట్రైనర్ అని. తను నమ్మిన సిద్ధాంతం కన్నా మనలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేస్తున్నారు, మనందరినీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, అక్కడికి తీసుకెళ్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? అట్లాగే డెమోక్రాటిక్ లీడర్షిప్ అంటే అందరితో కలిసి డెసిషన్ తీసుకోవడం. కొన్ని సందర్భాల్లో టీంకి ఏది ఇంపార్టెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్కి వెళ్దాం అనుకుంటా, మూవీకి వెళ్దాం అనుకుంటా, అందరం కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు డెమోక్రాటిక్ వదిలేస్తే, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు నిర్ణయాన్ని వాళ్ళకి వదిలేస్తే సింపుల్ డెసిషన్స్, ఈజీ, మనకి సింపుల్గా ఏది బాగుంటుంది, ఈజీగా పని తక్కువ ఏది ఉంటుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు చాలా వరకు కూడా. సో అన్ని ముఖ్యమైన విషయాల్లో డెమోక్రాటిక్ కాకుండా ఇంపార్టెంట్ విషయాల్లో మళ్ళీ డిఫరెంట్ స్టైల్స్ యూస్ చేయాల్సి ఉంటుంది, రైట్? కానీ డెమోక్రటిక్ కొన్ని సందర్భాల్లో అందరికి హ్యాపీగా ఉండేటట్టు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో వన్ ఆఫ్ ద ముఖ్యమైన స్టైల్ ఏంటంటే కోచింగ్ అండి. కోచింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ యాజ్ అ లీడర్. సో మనం చాలా వరకు ఏం చేస్తూ ఉంటామంటే, ఒక మేనేజర్, ఒక లీడర్ కానీ వాళ్ళు ఏం చేయాలో చెప్తూ ఉంటారు, ఇది చెయ్యి నన్ను క్వశ్చన్లే అడక్కు అన్నట్టు ఉంటుంది. కానీ మనము ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంది అనే దాన్ని గుర్తించినప్పుడు వాళ్ళతోటే సమాధానాలు చెప్పించడం, 4 ప్రశ్నలు అడిగి వాళ్ళ నుంచే సమాధానం రాబట్టడం, వాళ్ళ ఆలోచన సరళను తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కోచింగ్, రైట్? అట్లాగే సిచ్యువేషన్ లీడర్షిప్, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఇందాక చెప్పారు, ఒక ప్రాబ్లం నుంచి, ఒక సమస్య నుంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడు, రైట్? సో సిచ్యువేషన్, ఎమర్జెన్సీ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. అట్లాగే పరిస్థితులను బట్టి మన లీడర్షిప్ స్టైల్ మార్చుకోవాలి. అందరినీ ఒకే రకంగా మనం చెప్పలేము. నలుగురు ఉన్నప్పుడు 4 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకే రకంగా చెప్పినప్పుడు నలుగురు వినరు. ఎవరు ఎలాంటి వాళ్ళని అర్థం చేసుకుని మనం వాళ్ళకు తగ్గట్టుగా మనం ప్రవర్తించడం చాలా చాలా ముఖ్యం. అవసరమైనప్పుడు కర్ర పట్టుకోవాలి, అవసరమైనప్పుడు బతిలాడుకోవాలి. మనుషుల్ని బట్టి మన లీడర్షిప్ స్టైల్ మార్చుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు తగ్గట్టుగా మనని మార్చుకోవడం. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా వరకు చెప్తారు సర్వెంట్ లీడర్షిప్ అంటారు. అంటే మనం ఇందాకనే చెప్పుకుంటున్నట్టు లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ మీ ఆర్ మన వాళ్ళ గురించి, టీం గురించి. ఎప్పుడైతే మనము మన టీం గురించి ఆలోచిస్తున్నాం, ఎప్పుడైతే 10 మంది గురించి ఆలోచించి వాళ్ళ కోసం మనం పనిచేస్తాం, ఆటోమేటిక్గా యువర్ లీడర్, యువర్ ద సర్వెంట్ లీడర్. నీ లక్ష్యం ముందు, అంటే అఫ్ కోర్స్ మనం వర్క్ చేసేది మన లక్ష్యం కోసం, కానీ వాళ్ళందరినీ కూడా మనం ముందుకు కలిసి కదిలించితే ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ద సక్సెస్ఫుల్. సో సర్వెంట్ లీడర్షిప్ అనేది వాళ్ళకి హెల్ప్ చేయాలి, నలుగురికి చేయాలి. ఎందుకని మన కంఫర్ట్ మన ముఖ్యం కాదు, నా శాలరీ నాకు ముఖ్యం కాదు, నా వెకేషన్ నాకు ముఖ్యం కాదు. ఓవరాల్గా అబ్జెక్టివ్స్ ఆర్ ముఖ్యం, టీం అనేది ముఖ్యం అనేది ఈ సర్వెంట్ లీడర్షిప్లో ఉంటుందండి. యాజ్ ఎ లీడర్ ఈ ఒక స్లైడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ స్లైడ్ అండి. సో దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన ఉంది. యాజ్ ఎ ట్రైనర్, ఇది చాలా ముఖ్యంగా ఒక ట్రైనర్గా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ సెంటర్లో ఏం కనిపిస్తుంది, ఐ వాంట్ ఒక 2-3 పీపుల్ ఐ వాంట్ టు డిస్కస్, ఇంటరాక్ట్. సో ఒక 10 minutes తీసుకోవచ్చు సార్, ముఖేష్ సార్? 10 minutes మోర్, 10-15 minutes, ఓకే కదా? సో ఎవరైనా ఒక ఇద్దరు హ్యాండ్ రేస్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యాజ్ అ లీడర్ మనకి ఇది తెలిసి ఉండాలండి. ఎవరైనా రావచ్చు.
ఎస్ వసుధా గారు. సార్ మధు మ్యామ్, వసుధా మ్యామ్, ఝాన్సీ మ్యామ్, ఆల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఉమెన్ ఎంపవర్మెంట్ వీళ్ళు చాలా రెడీగా ఉన్నారు సార్. ఎస్. సో సెంటర్ లో ఏం కనిపిస్తుంది వసుధా గారు? యా. స్క్రీన్ సెంటర్ లో మీరు ఏం చూస్తున్నారు? థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఓకే. సో స్వరూప్ గారు కానీ వసుధా గారు కానీ చెప్పండి, మీరు ఏమేమి కంట్రోల్ చేయగలరు? వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ కెన్ కంట్రోల్? Things that are in my hand, right? So depends on ఏంటి? situation. Like what I do is in my control. ఓకే. What I can do is in my control. ఓకే. How I influence people, how I explain to my team, అది నా కంట్రోల్ ఉంటుంది. ఓకే. That is pretty much it. వసుధా గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని నా కంట్రోల్లో తెచ్చుకోవడానికి నాకు ఉంటుంది సార్. ఒక టీమ్ అని లీడ్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ తగినట్టుగా నేను కంట్రోల్ చేసే క్యాపబిలిటీ నాలో ఉంటది ఒక లీడర్షిప్ గా. ఆ టైమింగ్స్ అనేది కంట్రోల్ చేయలేము, కానీ అక్కడ ఆ టైం బట్టి మనం ఏదైనా చెప్పడానికి కుదరడానికి చేయొచ్చు. సో టీమ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది నా ఒపీనియన్ సార్. టీమ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటారు. ఎస్. సో థింగ్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ మై కంట్రోల్. మధు గారు ఎవరైనా చెప్పొచ్చు అండి, ఝాన్సీ గారు, మీరు చాలా మంది ఉన్నారు ఇక్కడ, పెంచలయ్య గారు, రమణ గారు. What others think is out of my control, sir. వాట్ అదర్స్ థింక్. ఎక్సలెంట్ అండి. ఇంకా మన కంట్రోల్ లేని ఇంకా ఏమైనా చెప్పగలరా? ఓకే. సో చాలా మంది మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాము, వి కంట్రోల్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సెల్ఫ్ డిసిప్లిన్ సార్. ఎస్. ఎవరండి? సెల్ఫ్ డిసిప్లిన్. రమేష్ గారు, సెల్ఫ్ డిసిప్లిన్ మన కంట్రోల్లో ఉంటుందా ఉండదా? కంట్రోల్లో ఉంటుంది సార్. సెల్ఫ్ డిసిప్లిన్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎస్, రైట్. సో మనం చాలా విషయాలు కంట్రోల్లో చేసుకోవాలని ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. లైక్ మన స్పౌస్, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, మన టీం మెంబర్స్ కావచ్చు, రైట్? టైం కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఇమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం మ్యాక్స్, అది కూడా లేదు. ఆ ఇమోషనల్ కంట్రోల్ లేకనే చాలా మంది చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారు. మన టైంని మనం కంట్రోల్ చేస్తుంది అనుకుంటాం, అది చేసుకోకనే ఈ మధ్య చాలా మంది టైం లూజ్ అవుతున్నారు. సో దేర్ ఆర్ యాక్చువల్లీ వెరీ వెరీ ఫ్యూ థింగ్స్ వీ కెన్ కంట్రోల్. మేబీ ట్రాఫిక్, మనం బైక్, కారు నడుపుతున్నప్పుడు వీ కెన్ ప్రాబ్లీ కంట్రోల్ అవర్ స్టీరింగ్. ఏ స్పీడ్లో పోవాలి కూడా మన కంట్రోల్లో ఉండదు, ఎందుకంటే ఎదురుగా ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సిగ్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవండి. వెదర్ మన కంట్రోల్లో ఉండదు, ట్రాఫిక్ మన కంట్రోల్లో ఉండదు, పక్కింటి వాడి బిహేవియర్ మన కంట్రోల్లో ఉండదు, ఎదుటిగాడు ఆలోచించేది మన కంట్రోల్లో ఉండదు, మన పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయబోతున్నారు మన కంట్రోల్లో ఉండదు. కానీ మన సమస్య అంతా 90% ఆఫ్ ద టైం కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మన కంట్రోల్లో ఉన్నది వెరీ వెరీ ఫ్యూ థింగ్స్, దాని మీద ఫోకస్ చేయొచ్చు. కానీ కంట్రోల్లో లేని వాటి గురించి ఆలోచించి బాధపడడం వల్ల ఉపయోగం లేదు. ట్రాఫిక్ విపరీతంగా ఉంది, దానికి మనం ఏం చేస్తాం? మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేయగలం, అంతకుమించి ఏం లేదు. అరిచినా, పక్కోడిని తిట్టినా, హార్న్ కొట్టినా కూడా ఏమీ మారదు. కానీ ఆఫీస్కి వెళ్ళాక కూడా, ఇంటికి వెళ్ళాక కూడా ఆ ట్రాఫిక్ గురించి ఇంకో అరగంట మాట్లాడుతుంటారు. ఈ రోజు విపరీతమైన ట్రాఫిక్ ఉంది, వాడు అట్లా వెళ్ళాడు, వీడు ఇది చేశాడు, అన్ని అదే డిస్కషన్ జరుగుతుంది మ్యాక్సిమం. కానీ దాన్ని అక్కడ వదిలేసి హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకుని, మనం కంట్రోల్ లేదు, మనం ఏం చేయలేము. కానీ యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ లీడర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ డు యూ ఇన్ఫ్లుయెన్స్ అదర్ థింగ్స్. ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఈ సర్కిల్ని పెద్దగా చేసుకొని వెళ్ళాలి. సో థింగ్స్ ఐ కెన్ కంట్రోల్ చాలా తక్కువ అని మనం తెలుసుకుంటున్నాము. థింగ్స్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, దేర్ లాట్ మెనీ. మనం ఒక లీడర్గా ఎప్పుడు సక్సెస్ అవుతాము, ఒక ట్రైనర్గా ఎప్పుడు సక్సెస్ అవుతాము అంటే థింగ్స్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఆ సర్కిల్ని మనం పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? మీరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోండి, ఎలా చేస్తారు? ఎవరైనా చెప్పొచ్చు, అన్మ్యూట్ చేసుకొని చాట్లో చెప్పొచ్చు. హౌ డు యూ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్? టీమ్ బిల్డింగ్ సార్. పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించడం సార్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. టీమ్ బిల్డింగ్. ఎస్, టీమ్ బిల్డింగ్ అంటే ఏం చేస్తారు? మన బిహేవియర్. రమణ గారు, థ్యాంక్ యూ. మన సర్కిల్ వాళ్ళు సార్,
మన సర్కిల్లో ఉన్న వాళ్ళని మనం డెవలప్ చేసుకుంటాం సార్. మన సర్కిల్ వాళ్ళని మనం డెవలప్ చేసుకుంటాం. ఓకే, అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఆల్. ఎలా చేస్తారన్న హరిత గారు చెప్పండి, ఎలా చేస్తారు? హౌ డు యూ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్? By doing right things and by జనాలకి showing integrity. ఫస్ట్ ఏం అనుకుంటున్నాం అనేది చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసే వర్క్ కానీ నెక్స్ట్ ఫాలో అవటం కానీ ఏదైనా చేయొచ్చు సార్. ఓకే, రైట్. సో సార్ ఎస్ అండి, మీరు మనం హ్యాండ్ రేస్ చేసి మాట్లాడితే తెలుస్తుంది. ఒకేసారి అందరూ మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారు కూడా నాకు తెలియట్లేదు. ఎస్, లక్ష్మీ చెన్నూరు చెప్పండి. By doing right things and showing integrity. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్, ప్రేమానంద రెడ్డి గారు. మనము ఏదైతే తెలియని విషయాలు ఎవరైతే ఉన్నారో సో ఆ విషయాలు వాళ్ళ లైఫ్ లో ఇంపాక్ట్ చూపించగలుగుతాం, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. సో Wonderful అంటే అండి. ఏదైనా నేర్చుకోవాలన్న విషయం పట్ల కావచ్చు, లేదా ఏదైనా వాళ్ళ లైఫ్ లో బాగా అద్భుతమైన మార్పు తీసుకొని వచ్చింది అంటే అది ఎవరైతే చెప్తారో ఆ చెప్పిన మాటల ద్వారా కావచ్చు, తన చేతల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మన బిహేవియర్ ఫస్ట్, డూయింగ్ ద రైట్ థింగ్స్, గెయిన్ ద కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఫస్ట్ అండ్ దెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఎదుటి వారి సమస్యలు తీర్చడం ద్వారా, మాటల ద్వారా. థ్యాంక్ యూ అండి ఫర్ చార్ట్ రెస్పాన్స్. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, చాలా మంది అనుకుంటారు నేను మాటలు చెప్తే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు నమ్ముతారు అని అనుకుంటారు. లేదండి, మనము చేసి చూపించడం అనేది చాలా చాలా ముఖ్యం. అట్లాగే మనం అంటే ఏం చేస్తున్నామో అది మనం చేయడం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు చేస్తారంటే మనకు ఒక రెస్పెక్ట్ రావాలి. నకశిక పర్యంతం అంటే పైనుంచి కింద దాకా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జనాలు. వీడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే ఎవడు మనకి రెస్పెక్ట్ ఇవ్వడు. కానీ మన యాక్షన్స్, అది మీ నడవడికి కావచ్చు, మాట కావచ్చు, మీ బిహేవియర్ కావచ్చు, మీరు బట్టలు వేసుకునే పద్ధతి కావచ్చు, సంస్కారం కావచ్చు, ఇంటిగ్రిటీ అని చెప్పారు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఎటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు? మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు? మనం అలా ఉండడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా మన ఇన్ఫ్లుయెన్స్ పెడుతుంది. యాజ్ అ ట్రైనర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఏదో వెళ్ళి మనం ఏదో స్పీచ్ ఇచ్చి వచ్చాముగా కాదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడవుతుందంటే మనము ఫాలో అయినప్పుడు అవుతుంది, మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు అవుతుంది, మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అవుతుంది, మన ఎగ్జాంపుల్ షేర్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి ట్రై నాట్ టు ఏదో ఒక స్పీచ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి చెప్పడం కంటే కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్గెట్ అబౌట్ థింగ్స్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. మనం ఏమీ చేయలేదు, దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ వీ కెన్ కంట్రోల్. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. ఒక లీడర్ కావాలన్నా, ఒక ట్రైనర్ కావాలన్నా కూడా మనము ఇన్ఫ్లుయెన్స్ చేయడం నేర్చుకోవాలి. అది మన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మనం చేసే ప్రతి పనుల మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుందండి, రైట్? సో క్విక్ సమ్మరీ, లీడర్షిప్ స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైనా మనం అనుకున్న పర్పస్ కావచ్చు, విజన్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, అదన్నీ కూడా కరెక్ట్ టైంకి ఇవ్వడం. కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్లానింగ్ అనేది ఇప్పుడు విజన్ ఉండగానే సరిపోతుంది, దాన్ని కరెక్ట్ అవుతుంది, దానికి తగ్గట్టు ప్లాన్ ఉండాలి. ఎవాల్యుయేషన్ ఉండాలి, ఆర్ వి గోయింగ్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్. అప్పటికప్పుడు మన టీమ్ అండర్స్టాండింగ్ ద నీడ్స్, అంటే వాళ్ళకి అవసరాలని తెలుసుకొని దానికి టైంకి తీర్చడం అనేది చాలా చాలా ముఖ్యం. అట్లాగే ఎవరు స్ట్రెంగ్త్ ఎంత అంటే 10 మంది ఉన్నప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ని కనుక్కొని, వాళ్ళ వీక్నెసెస్ని కనుక్కొని దానికి తగ్గట్టు వాళ్ళని ఉపయోగించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ అయి ఉండరు, రైట్? అట్లాగే షేరింగ్ లీడర్షిప్గా అఫ్ కోర్స్ డెలిగేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ స్కిల్స్ని తగ్గట్టు మనము వాళ్ళకి ఎక్కువ ఎంపవర్ చేసి వాళ్ళని ఇంకా లీడర్స్గా డెవలప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాసెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్, వీడికైతే ఇట్లా, వాడికైతే రూల్స్ చేంజ్ చేయకుండా అందరినీ కన్సిస్టెంట్ ప్రాసెస్గా చేయడం ఇంపార్టెంట్. కౌన్సిలింగ్, రైట్? ఇందాక చెప్పినట్టు తప్పులు చేసినప్పుడు వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఎత్తి చూపడం కాదు, అవసరాన్ని దాన్ని ఉపయోగించుకోవడం కాదు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి కరియైన మార్గం చూపించి తీసుకెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్, అంటే ఒక లీడర్ ఇలా ఉండాలి అని మనం చేసి చూపించడం చాలా చాలా ముఖ్యం. అట్లాగే కంట్రోలింగ్ గ్రూప్ పర్ఫార్మెన్స్, ఇందాక చెప్పిన టీమ్ బిల్డింగ్లో చెప్పుకుంటున్నట్టు ఎంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తే, ఎంత త్వరగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తే, ఎంత త్వరగా వాళ్ళని మనం దారిలోకి తెచ్చుకుంటే, దట్ ఈస్ వెన్ యువర్ టీమ్ విల్ బి సక్సెస్ఫుల్. సో యూఆర్ నాట్ అ లీడర్ అంటిల్ యూ క్రియేట్ అ లీడర్ హూ క్రియేట్స్ అ లీడర్. ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా ఉంటుందండి. ఎందుకంటే మనం లీడర్స్ని తయారు చేయాలి, వాళ్ళు లీడర్స్ని తయారు చేయాలి. అటువంటిప్పుడే ఇదని సైకిల్ అనేది నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంపా సార్ ఉన్నారు, ఎంతోమంది ట్రైనర్స్ తయారు చేస్తారు. ఈ ట్రైనర్స్ మళ్ళీ ఇంకొంతమంది ట్రైనర్స్ని తయారు చేస్తూనే ఉన్నారు. సో ద సైకిల్ షుడ్ గో ఆన్. దట్ ఈస్ వెన్ ఇట్స్ నాట్ అబౌట్ ఓకే నేను ఒక్కడనే ఉండాలి, నేనే కింగ్ని, మిగతా వాళ్ళందరూ కూడా నా కిందే ఉండాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా లీడర్స్గా డెవలప్ అవ్వరు. మనతో పాటు వాళ్ళని ఎంపవర్ చేసి మనం తీసుకువెళ్ళడం చాలా చాలా ముఖ్యమండి. సో let me share it once again.
Oh no! I'm lost! Where's the line? It just went away. Dude, what do I do? Help! We'll be stuck here forever. Do not panic! Do not panic! We are trained professionals. Now stay calm. We are going around the leaf. Around the leaf? I don't think we can do that. Oh, nonsense. This is nothing compared to the twig of 93. That's it. That's it. Good. You're doing great. There you go. There you go. Watch my eyes. Don't look away. And here's the line again. Thank you. Thank you, Mr. Soil. Good job, everybody. Oh my, there's quite a gap, Mr. Soil. Shouldn't we tell the Queen? I don't think we need to involve the Queen in this. She's got enough on her plate already. Training her daughter. Oh yes, Princess Ada, the poor dear. సో ఎవరైనా షేర్ చేసుకుంటారండి వీడియోలో మీరు చూసిన విషయాన్ని ఏమి అర్థం చేసుకున్నారు మీరు? ట్రైనింగ్ ఇస్ బోరింగ్ అని. ట్రైనింగ్ ఈజ్ బోరింగ్ బోరింగ్ బోరింగ్. ఆ వీడియో నుంచి మీకు అది అనిపించిందా? లాస్ట్ లో వచ్చింది. లాస్ట్ లో ఓకే. ఇంకా ఏమైనా అర్థం చేసుకున్నారండి? ఎవరేమైనా అర్థం చేసుకున్నారు? ఏదైనా ఆపద వచ్చినప్పుడు డేరింగ్ స్టెప్ చేసుకొని ఫాలో అప్ చేసే వాళ్ళని నాకు అర్థమైనంత వరకు అంతవరకు ఒక ఫ్లోలో వెళ్తున్న లైన్ సడన్ గా ఏదో ఒకటి అడ్డం పడేసరికి అంటే వాళ్ళు స్టెప్ వేయడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరో ఒకరు లీడింగ్ చేసుకొని ముందుకు వచ్చి వాళ్ళని గైడ్ చేసి సరైన ప్లాట్ఫామ్ లోకి వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళాడు. సో అది నాకు బాగా అర్థమైంది. అంటే ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా మనము లీడ్ తీసుకొని మనమే ఫాలోఅప్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి మనం ముందుకు నడిపించాలనేది ఇందులో నాకు అర్థమైంది. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ, సూపర్ గా చెప్పారు. ఎస్ సార్, లక్ష్మీ చెన్నూరు గారు. అన్మ్యూట్ చేసుకోండి. లీడర్ అనే వాళ్ళు టీమ్ అంతా మానిటర్ చేస్తూ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ ట్రబుల్ we should go with them and we should have a clear vision అన్నమాట. మనకు విజన్ ఉండి వాళ్ళని ఆ సమస్య నుంచి మనం వెళ్తూ వాళ్ళకి మార్గం చూపించి కానీ లైన్ లో పెట్టారంటే దెన్ దే విల్ కంటిన్యూ ద ప్రాసెస్. వండర్ఫుల్ అండి, ఎస్ థ్యాంక్ యూ. మధు గారు మీరు చెప్పడానికి ట్రై చేశారు. అదే సార్, గుడ్ లీడర్ ఇస్ ఇంపార్టెంట్. గుడ్ లీడర్ ఆ టీమ్ ని కరెక్ట్ గా తీసుకెళ్లారు. వండర్ఫుల్ అండి, ఎస్ థ్యాంక్ యూ. సో ఇంకా చెప్పండి. అక్కడ ఏదో విపత్తు జరగబోతుందని ముందున్న వాళ్ళంతా భయపడడం జరిగింది. అక్కడ లీడర్షిప్ తీసుకున్న అతను వచ్చి ఈ మార్గంలో వెళ్ళకుండా ఇంకొక మార్గంలో వెళ్ళని చెప్పి ఒక రూట్ చూపించడం జరిగింది సార్. అది లీడర్ ఉండాల్సిన ఎక్సలెంట్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ అండి. అందరూ కూడా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. మనకు లీడర్స్ అవసరం ఎప్పుడు వస్తుంది? అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే ఎవరికి ఏ బాధ ఉండదు. ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేయాలో తెలుసు. 100% మనం చేసుకున్న పనులు అనుకుని జరిగితే ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కానీ చాలా వరకు కూడా సమస్యలు చాలా చాలా చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఆకు పడితే దాని చుట్టూ వెళ్ళాలని తెలియదు. 90% ఆఫ్ ద పీపుల్కు తెలియదు. అది చిన్న సమస్య, తెలిసిన వాడికి, తెలియని వాడికి అది చాలా చాలా పెద్ద సమస్య. మన ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, బిజినెస్లో కానీ, ఎక్కడ ప్రతి ప్రొఫెషన్లో కానీ ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే ఇట్లాంటి అడ్డంకులు ఎన్నో వస్తూనే ఉంటాయి. ఎవరైతే ముందుకు వచ్చి ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని చిన్న సొల్యూషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ముందుండి దగ్గరుండి నడిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు లీడర్స్ అవుతారు. సో సమస్యలు చాలా పెద్దవి అయి ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సమస్యలను సాల్వ్ చేస్తేనే మనం లీడర్స్ అవుతాము అనుకోని అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలు జస్ట్ ఇలా వెళ్లకుండా ఇలా తిరిగి వెళ్తే చాలు అని చెప్పగలిగితే చాలండి. చాలా మంది కూడా వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతారు. పీపుల్ నీడ్ ఎ సింపుల్ డైరెక్షన్. చిన్న భుజం తట్టి ప్రోత్సహించడం కావచ్చు, వాళ్ళు చేసే తప్పుల గురించి మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కావచ్చు, ఎలా చేయాలో చెప్పడం కావచ్చు. ఎందుకంటే చాలా మంది బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటూ ఉంటారు, వాళ్ళు తప్పు చేస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని వాళ్ళు వెళ్ళే మార్గాన్ని మనం చూపించడము, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సరైన మార్గంలో తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీబడి కెన్ డూ బెటర్. సో లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పొజిషన్స్, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ డిగ్రీస్. కేవలం మన యాక్షన్స్, మనం చేసే పనులు, ఎదుటి వాళ్ళకి ఎలా సహాయపడుతున్నాము, ఎలా మనం ఎంకరేజ్ చేస్తున్నాము, 10 మందిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాము అనేదే
ఈ లీడర్షిప్ స్కిల్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్ట్ అంటారు, లీడర్షిప్ ఇస్ నాట్ ఆర్ట్, నాట్ సైన్స్, రైట్? ఇట్ ఈస్ జస్ట్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎన్నో లక్షణాలు మనం తెలుసుకున్నాం, కానీ ప్రతి లక్షణం మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క లక్షణం కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే చాలండి, యూ కెన్ బికమ్ ఏ వండర్ఫుల్ లీడర్. సో ఒక కన్సిస్టెన్సీ ఉండొచ్చు, ఒక టైం మేనేజ్మెంట్, ప్లానింగ్ ఉండొచ్చు, విజన్ గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. సో అన్నీ నేను ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి, ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలనే ఆలోచన అక్కర్లేదు. ఏదో ఒకటి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్ని కూడా దాని చుట్టూ వచ్చి మనకు హెల్ప్ చేయడం మొదలెడతాయి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను ఒక లీడర్ అనుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే థింగ్స్ విల్ వర్క్అవుట్. అదర్వైజ్ మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటే నో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంబడి ఎల్స్ హ్యావ్ ద రిమోట్. మనం కేవలం ఒక పావులుగా ఉంటాము, కానీ మనం ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో రిమోట్ విల్ బి ఇన్ యువర్ హ్యాండ్. సో దట్స్ వాట్ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గిరిజా మ్యామ్, థ్యాంక్ యూ ముఖేష్ గారు అండ్ ఎంటైర్ టీమ్. సార్, thank you so much. So I just want to code your name, sir, with your permission. Yes, please. Yeah, sir, in your name itself Veera is there, sir. I just seen it. Veera Malla. Veera Malla. Malla also is there. Yeah, Ramesh sir. సో మీ నేమ్లోనే మీరు చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో అది ఒక ప్రూవెన్ వర్డ్ సార్ అది. సో వీఆర్ వెరీ హానర్ టుడే యూ కేమ్ అండ్ గివెన్ an important, significant and distinguished words and lot of insights about the leadership. సో లీడర్షిప్ అంటే ఇప్పుడు దాకా ఏమనుకున్నామంటే క్లాస్లో ఫస్ట్గా రావడం, లేదంటే ఇచ్చిన పనిని సిగ్నిఫికెంట్గా చేయడం అనుకున్నాం. బట్ లీడర్ అనేవాడు లీడర్ని క్రియేట్ చేయగలిగే వాళ్ళే లీడర్ అన్న కొత్త థాట్ని మా బ్రెయిన్కి ఇచ్చారు సార్. నిజంగా ఇట్స్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ వర్డ్. ఇక నుంచి మా వే ఆఫ్ థింకింగ్ అనేది వేరే లెవెల్కే డెఫినెట్గా రీచ్ అయింది సార్ మీరు ఇచ్చిన ఒకే ఒక్క సెంటెన్స్తో. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో grateful for you for the such an used classes towards all of us. And also లీడర్ అనే వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, కొత్త పాత్స్ ని వెతకాలి. అంటే రెగ్యులర్ గా ఓకే వాళ్ళు చేసింది మనం చేసాము, లేదంటే ఒక కంపారిజన్ వేలో చేసాము, లేదంటే వాళ్ళతో పాటు మెర్జ్ అయి చేసాము అన్నట్టు కాకుండా ఒక కొత్త ధనాన్ని ఎతకడం అన్నదే, అక్కడ వెళ్ళడం అన్నదే ఒక కీ ఆఫ్ ద సక్సెస్ అనేది చాలా బాగా వివరించారు సార్. అలాగే లీడర్షిప్ లో ఆటోక్రటిక్ కానీ లేదంటే కొన్ని లీడర్షిప్ స్టైల్స్ ఇచ్చున్నారు సార్ మీరు. సో దట్ ఈస్ ఆల్. అంటే ఒక లీడర్ని ఫాలో అవ్వాలి అని అంటే తనకి ఉండాల్సిన స్కిల్స్ ఎలా ఉండాలి. ఎవరైతే కొంతమందిని ఆఫీస్ని లేదంటే ఆర్గనైజేషన్ విడిచిపెట్టడం కాదు, ఒక బాస్ యొక్క లక్షణాలు బట్టి తన ఆఫీస్లో ఉండాలా ఉండకూడదా అని చెప్పి డిసైడ్ అవుతారని కూడా ఒక డిస్టింగ్విష్డ్ పాయింట్ యూ హ్యావ్ గివెన్ టు అస్. సో చాలా ఇన్సైట్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ తిరుపతి 173 బ్యాచ్ ఫర్ ఆల్ యువర్ గ్రేట్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఆల్ యువర్ వర్డ్స్ ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్సింగ్ సార్. So I'm requesting sir for 1 or 2 minutes if anybody have questions. Already మా వాళ్ళందరూ ఫుల్ మోటివేట్ అయిపోయి ఆ ట్రాన్స్ఫర్ లోనే ఉన్నారని అనుకుంటున్నాను నేను. సో ఇఫ్ ఎనీబడి హ్యావ్ 1 or 2 questions we will ఆ ట్రాన్స్ లోనే ఉండం ముఖేష్ గారు. సో శ్రీధర్ వీరమల్ల సార్ ఆయన చెప్పినటువంటి లీడర్ అనేవాడు ఆ పదానికి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి మన శ్రీధర్ వీరమల్ల గారు. అంటే లీడర్ అంటే ఫాలోవర్ కాదు, లీడర్ అంటే ఒక గౌరవం, లీడర్ అంటే ఒక రెస్పెక్ట్ అనే విధంగా మనల్ని ఆ ట్రాన్స్లేట్ తీసుకెళ్ళినటువంటి శ్రీధర్ వేలమల్ల సార్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్ అనేది నాకు లీడర్షిప్ సంబంధించిన స్కిల్స్ లలో లాస్ట్ ఒక 2 పాయింట్స్ నాకు బాగా నచ్చింది సార్. లీడర్ అనేవాడు షేర్ చేసుకుంటూ ఉండాలి. తనకి తెలిసిన నాలెడ్జ్ ని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి, అంటే ఆ నాలెడ్జ్ తనలోనే స్టోర్ చేసుకోకుండా ఆ స్టోరేజ్ నుంచి ఎప్పుడైతే 10 మందికి పంచుతామో ఆ 10 మందికి పంచినప్పుడు ఆ షేరింగ్ లీడర్షిప్ అనేది అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది విషయం నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. సో చాలా అద్భుతంగా చెప్పారు సార్, చాలా అద్భుతంగా. సో మీ పేరు సార్థక నామధేయం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే జస్ట్ లెట్ us టేక్ క్వశ్చన్స్. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ టేక్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, డిజిటల్ హ్యాండ్ ఓన్లీ. అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి మాత్రం ఇట్ ఈస్
హానర్లీ రిక్వెస్టెడ్ సార్, ఇవాళ సెషన్ కోసం వీడియో ఫీడ్బ్యాక్ అనేది కావాలి. సో మీకు ఏదైతే ఇంప్రెషన్, ఏదైతే ఇన్స్పైరింగ్ అయ్యి ఉన్నారో, మీ అందరినీ ఫేసులు చూస్తూనే ఉన్నాము, అందరూ కూడా చాలా మోటివేట్ అయ్యి ఉన్నారు. వి అండర్స్టాండ్ దట్. సో ఇది వీడియో ఫీడ్బ్యాక్ అనేది డెఫినెట్గా వి రిక్వెస్టెడ్ సార్. సో మనది ఇవాళ మన శ్రీధర్ సార్ కూడా అది ఫార్వర్డ్ చేద్దాము. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ రైజ్ ద డిజిటల్ హ్యాండ్, వి విల్ టేక్ ఇట్. రమేష్ గారు. సార్ నాదొక మనవి సార్, అంటే చెప్పండి. ఇప్పుడు గంపా సార్ గారు లాగా So much, sir. ట్రైన్ ది ట్రైనర్ లాగా లీడర్ ట్రైన్ ది లీడర్ లాగా ఏమైనా సజెషన్స్ ఇస్తారా సార్? తప్పకుండా అండి, మన అవసరాలని బట్టి మనం ఏదైనా చేయొచ్చు. సో అందరూ చేసినట్టు మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎక్కువ మంది అవసరం అనిపిస్తే తప్పకుండా చేద్దాం. మంచి సలహా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది సార్, ఓకే. నమస్కారం మేడం. సార్ శ్రీధర్ సార్ సారీ సార్, నేను అటెండ్ అవ్వలేకపోయాను. జేసీది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ఈ రోజు. వావ్, ఓకే. సో కేమ్ హియర్ యాక్చువల్లీ. నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ టాపిక్ నాకు చాలా ఇష్టం. అంటే losing your voice, ma'am. రికార్డింగ్ అయితే ఖచ్చితంగా ఉంటాను. షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా. Sridhar sir, thank you so much for coming to the. శ్రీధర్ సార్, ఓకే someone. వావ్, Sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Sir. శ్రీధర్ గారు, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ టు సీ యూ. So thank you for coming to Tirupati virtually. షూర్ సార్, షూర్. మై ప్లెజర్. Yes sir. Yes sir. So చిన్న గ్రేట్ డే సెలబ్రేషన్స్ లో ఉన్నాము, అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. హ్యావ్ ఫన్ సార్. Thank you so much sir. Yes sir, Mukesh garu and the team is leading wonderfully. No Sir, need to worry. sir, happy evening sir. Thank you sir. Thank you అండి Yes, sir. అందరికీ కూడా. Thank you so సూపర్ much. సూపర్. ఓకే మ్యామ్, షూర్. ఓకే, సో లుక్స్ లైక్ నో మోర్ క్వశ్చన్స్. Any questions? Madhu ma'am, Jhansi ma'am, women empowerment, it's needed for India. క్వశ్చన్స్ ఏం లేదు సార్, చాలా నేర్చుకున్నాము. సో దానికి చాలా థ్యాంక్ఫుల్ సార్. సో మన హరిత మ్యామ్ సార్, ఇక్కడ లాయర్ కూడా ఉన్నారు సార్. మేబీ ఓకే, మీకు డిఫరెంట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా అండి, లుకింగ్ ఫర్ ఫీడ్బ్యాక్ ఆల్వేస్. చంద్ర సార్ అయితే కనుక ఆబ్వియస్లీ ఏ టాపిక్ ని కూడా విడిచిపెట్టరు. మేబీ మీరు ఇచ్చిన కంటెంట్ ఆయన ఓవర్లోడెడ్ అయిపోయినట్టున్నారు. నౌ టుడే ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్, ఐ థింక్. ఓకే. అండ్ ఆల్వేస్ రమణ సార్ కూడా హిస్ వెరీ వెరీ పార్టిసిపేటివ్, వెరీ యాక్టివ్ సార్. సూపర్ సూపర్ అండి, నైస్. క్లాస్ క్వశ్చన్స్ ఏం లేవు సార్. క్లాస్ చాలా కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా సాగింది. సో మేము అన్ని నోట్ చేసుకున్నాము. సో మేము వింటున్నప్పుడు ఎస్, ఈ పాయింట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎస్ ఇది నేను ఇప్పటి నుంచి నేను చూపించుకోవాలి, అట్లా మేము మా వే ఆఫ్ స్టైల్లో మేము దాన్ని భద్రపరుచుకున్నాము. సో అవన్నీ ఆచరించడానికి ట్రై చేస్తాం సార్. ఓకే, ఈ స్కిల్ నాలో లేదు, ఒక విజన్ ఉండాలి, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండాలి, సాధికారత ఉండాలి, ఒక విషయం మీద పట్టు ఉండాలి, నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చాయి, దాదాపు వాల్యుబుల్ పాయింట్స్ అన్ని వచ్చాయి సార్. ఈ పాయింట్స్ మేము అన్ని పట్టుకున్నాము. సో దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటాము, ఆచరిస్తాము. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో అందరూ కూడా ఒక అద్భుతమైన ట్రైనర్, అద్భుతమైన లీడర్స్ గా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరూ వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వి విల్ సెండ్ ఇట్ టు దిస్ శ్రీధర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ సార్ మీది సీనియర్ డైరెక్టర్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, అదే కదా సార్ లింక్డ్ఇన్? అవునండి. థ్యాంక్ యూ ఎస్ సార్. ఓకే. సో డియర్ పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా చాలా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం వల్ల లాట్ ఆఫ్ లెర్నింగ్స్ అనేవి మనందరికీ వస్తున్నాయి. సో మీరు క్వశ్చన్స్ రైజ్ చేయడం వల్ల మేము ఎక్కడ మిస్ అవుతున్నాము, లేదంటే కొత్త థాట్స్ ఏంటి అనేది కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి.
చాలా ఆపర్చునిటీ మీ అందరూ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్ us end today's session with our impact anthem, with our impact slogan. జై హింద్, జై భారత్, వందే రోజు బాబు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. జై భారత్ వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. భారత్ వందే మాతరం. జై భారత్ జై వందే హింద్, మాతరం. జై భారత్ వందే జై హింద్, మాతరం. జై భారత్, వందే మాతరం. రమణ సార్, మీరు ఇంకా స్ట్రాంగ్ గా చెప్పాలి.